శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన్ ముకురు సుధారి. వరనౌ రఘుబర బిమల జసు జోదాయకు ఫలచారి. బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్. బల బుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశ వికార్. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. జయ కపీసతి హులోక ఉజాగర్. రామదూత అతులిత బలధామ. అంజని పుత్ర పవన సుతనామ. మహావీర విక్రమ భజరంగీ. కుమతి నివార సుమతి కే సంగీ. కంచన భరణ విరాజ సుభేశ. కానన కుండల కుంచిత కేశ. హాథ వజ్ర ఔధ్వజా విరాజై. కాంధే ముంజనే ఉసాజై. శంకర సువన కేసరీ నందన. తేజ ప్రతాప మహాజగబందన. విద్యావాన గుణీయతి చాతుర. రామకాజ కరిబేకో ఆతుర్. ప్రభు చరిత్ర సునిబేకో రసియా. రామలషన్ సీతామన బసియా. సూక్ష్మ రూప ధరిసి యహి దిఖావా. బికట రూప ధరి లంక జరావా. భీమ రూప ధరి అసుర సంహారే. రామచంద్ర కే కాజ సవారే. లాయ సజీవన లఖన జియాయే. శ్రీ రఘుబీర హర్షి బురలాయే. రఘుపతి కిన్హి बहुत बड़ाई. तुम मम प्रिय भरत ही समभाई. सहस बदन तुम्हरो जस गावै. अस कहि श्रीपति कंठ लगावै. सनकादिक ब्रह्मादि मुनीसा. नारद सारद सहित अहिसा. जम कुबेर दिगपाल जहाते. कभी कोविद कहि सके कहाते. तुम उपकार सुग्रीव ही किन्हा. राम मिलाय राजपद दिन्हा. तुम्हरो मंत्र विभीषण माना. लंकेश्वर भय सब जग जाना. जुग सहस्र जो जन पर भानु. लील्योता ही मधुर फल जानू. प्रभु मुद्रिका मेलि मुख माही. जलधि लांग गय अचर जनाही. दुर्गम काज जगत के जेते. सुगम अनुग्रह तुम्हरे तेते. राम दुआरे तुम रखवारे. होत न आज्ञा बिनु पैसारे. सब सुख लहै तुम्हारी सरना. तुम रक्षक काहू को डरना. आपन तेज संहारो आपै. तीनों लोक हांकते कांपै. भूत पिशाच निकट नहीं आवै. महावीर जब नाम सुनावै. नासै रोग हरै सब पीरा. हनुमत वीरा. संकट ते हनुमान छुड़ावै. मन क्रम बचन ध्यान जोलावै. सब पर राम तपस्वी राजा. तिनके काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावै. सोई अमित जीवन फल पावै. चारों जुग पर ताप तुम्हारा. है पर सिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवारे. असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नौ निधि के दाता. असबर दीन जानकी माता. राम रसायन तुम्हारे पासा. सदा रहो रघुपति के दासा. तुम्हारे भजन राम को पावै. जन्म जन्म के दुख बिसरावै. अंत काल रघुबरपुर जाई. जहाँ जन्म हरि भक्त कहाई. और देवता चित्त न धरई. हनुमत से सर्व सुख करई. संकट कटई मिटई सब पीरा.
जो सुमुरई हनुमत बलबीर जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव किनाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा की जयनाथ हृदय महडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लशन सीता सहित हृदय बसख सुर भूप श्री पवन सुत हनुमान की श्री पवन सुत हनुमान की श्री पवन सुत हनुमान की जाम्बवत सुग्रीव हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र पर ब्रह्म की श्री रामचंद्र पर ब्रह्म की श्री रामचंद्र पर ब्रह्म की श्री राम भक्त हनुमान की जय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవిని నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్న రోజున మనం ప్రారంభించుకున్న హనుమాన్ చాలీసా ప్రవచన మహాయజ్ఞంలో చాలీసాను అనుగ్రహించినటువంటి మహానుభావుడు తులసీదాస్ యొక్క చరిత్రని, ఆయన హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాడు, ఆ అనుభవాన్ని ఆయన రామచరిత మానస్లోను, హనుమాన్ చాలీసాలోను, హనుమాన్ బాహుక్లోను, బజరంగ్ బాన్లోను, వినయ పత్రిక అనేటటువంటి గ్రంథముల్లో తెలియజేశాడు. ఇందులో నిన్న హనుమాన్ బాహుక్లో కొన్ని విషయాలు కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పుడు హనుమాన్ చాలీసాలో ప్రవేశిస్తున్నాం. చాలీసా అంటే 40 అని మనకు తెలుస్తూనే ఉన్నది. ముఖ్యంగా దోహా అని, చౌపాయి అని 2 రకాలైనటువంటి ఈ హిందీ ఛందస్సుల్లో మొదట 2 కూడా దోహాలు అనిపించుకుంటాయి. అక్కడ గురు ప్రార్థన చేసి విషయ ఉపక్రమణ అంటారు దాన్ని. అంటే ఏ విషయాన్ని చెప్పబోతున్నారో దాన్ని ప్రస్తావన చేసి గురువుని ప్రార్థన చేసుకున్నారు మొదటి 2 దోహాల్లో. అసలు విషయమంతా కూడా జయ హనుమాన్ నుంచి మొదలవుతున్నది. అంటే మొదటిది నాంది అనమాట. తర్వాతది అసలు స్తోత్రం జయ హనుమాన్ నుంచి. ఇవి 40 చౌపాయిలు అని చెప్పబడుతూ ఉంటాయి. ఇవి 40 గనక దీనికి చాలీసా అని పేరు వచ్చినది. 40 సంఖ్య ఎంత ఉత్కృష్టమైనదో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. నిజానికి శతకం, సహస్రం ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యలుగా మనం భావన చేస్తాం. ఆ విధమైన పారాయణలు మనకున్నాయి. మరి చాలీసా 40 సంపూర్ణం అవుతున్నది. ఇక్కడ 40 అన్నదానికి మండలము అని పేరు. మండల దీక్షలని మనం వింటూ ఉంటాం. 40 రోజులకి మండల దీక్ష అని అంటారు. అలాగే 40 ఒక పూర్ణత్వం కలిగి ఉన్నది. మండలము అంటేనే ఒక సర్కిల్, ఒక పూర్ణత్వము అనేటువంటి సంకేతాన్ని తెలియజేస్తుంది. మండలం అంటే సమూహము, పూర్ణత్వము అని 2 అర్థాలు ఉన్నాయి. కనుకనే చాలీసా 40 శ్లోకములుగా అనగా 40 చౌపాయిలుగా రచించడంలో ఒక పూర్ణత్వాన్ని తీసుకురావాలని నేను ఒక ఉద్దేశం. పైగా 40 రోజులు ఈ 40ని పారాయణ చేస్తే ఒక ఫలితం ఉన్నది. అంతేకాదు 11 రోజులు పారాయణ క్రమం కూడా ఉన్నది. హనుమంతుడికి 11 సంఖ్య చాలా ప్రీతి. ఆయన మంత్రము గాని, అదేవిధంగా ఆయన యొక్క శ్లోకములు గాని వీటన్నిటికి కూడా 11తో ప్రాధాన్యంగా. పైగా 40 ఎందుకు చెప్పాననేది ఒక చిన్న ప్రస్తావన తెస్తారో మనం గమనించుదాం. అది మొత్తానికి 11 సంఖ్యతో దీన్ని హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం కూడా ఉన్నది. నిజంగా మన ప్రవచనం కూడా 11 రోజులే ఇక్కడ సాగుతున్నది లెక్క పెట్టుకుంటే. చివరికి మనం పూర్ణాహుత హోమం చేసుకుంటున్నాం 12వ రోజున. కనుకనే ఇదంతా కూడా హనుమత్ సంకల్పంతో ఏర్పడినటువంటి దీక్షగా మనం భావన చేయాలి. అందుకే తగ్గించుకుందామన్నా పెంచుకుందామన్నా మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. శ్రద్ధగా ఏకాగ్రంగా మనం హనుమత్ తత్వాన్ని దీనిలో పరిశీలిద్దాం. స్వామివారిని హృదయంలోకి ఆహ్వానం చేసుకుంటూ శ్రీ గురుచరణ్ సరోజ రజ నిజ మన్ను ముకురు సుధారి బరనవు రఘుబరు బిమల జస్ జోదాయకు ఫలచారి. ఇది మొదటి దోహ. దీనిలో ఉన్న భావం చూడండి. శ్రీ గురుచరణ్ అంటే గురువు యొక్క పాదపద్మములు. సరోజ్, సరోజ్ అంటే పద్మములు. గురువు యొక్క పాదపద్మముల యొక్క ధూళితో నా మనస్సు అనే అద్దాన్ని శుభ్రపరుచుకుంటున్నాను అన్నారు. ఇక్కడ నిజ మన్ను ముకురు, ముకురు అంటే అద్దము అని అర్థం. సుధారి అంటే శుభ్రపరచుకోవడం. నిజమన్ను ముకురు, నిజ అంటే తన యొక్క, నా యొక్క మనస్సు అనే అద్దాన్ని గురుపాద ధూళితో శుభ్రపరుచుకుంటున్నాను అన్నారు. అంటే స్వామిని వర్ణించాలన్నా అనుగ్రహం పొందాలన్నా ముందు కావలసింది శుద్ధమైన చిత్తం ఉండాలి. చిత్తశుద్ధి ప్రధాన అర్హత. భగవంతుని యొక్క అనుష్ఠానానికి మొదటి అర్హత శుద్ధి. అందుకే కదండి స్నానం చేసి పూజ చేసుకుంటాం. ఎందుకంటే శుద్ధత కోసం. అంటే స్నానంతో శరీర శుద్ధి అవుతుంది. కానీ అసలు కావలసింది చిత్తశుద్ధి. చిత్తశుద్ధి కావాలి. దానికి కావలసింది ఏంటంటే గురుపాద పద్మములు ఆశ్రయించాలి. ఇది ముందు చెప్తున్నారు. గురువుని ఆశ్రయించినది
భగవద్ అనుగ్రహం లేదు. అందుకే గురు లేక ఎటువంటి గునికి మోక్షము లేదు అన్నారు త్యాగరాజ స్వామి వారు. అందుకు గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఎవరా గురువు? అది పెద్ద ప్రశ్న. ఈయనకి మంత్రదీక్షనిచ్చిన గురువు నరహర్యానందులు తులసీదాస్ గారికి. అందుకు ఆయన్ని స్మరించారు అనుకోవచ్చు. ఎవరు ఈ స్తోత్రం చేస్తున్నా వారు వారు గురువుని తలంచుకోవాలి. పైగా అద్దం మకిలి పెట్టుంటే ప్రతిబింబం సరిగ్గా తెలియబడుతుంది. అలాగే చిత్తం అనే అద్దం మకిలి పట్టు ఉంటే భగవత్ స్వరూపం కానరాదు. అందుకు దాన్ని శుద్ధి చేయాలట. అద్దం శుద్ధి చేయడానికి కొన్ని రకాలైనటువంటి పౌడర్లు వాడతారు ఇక్కడ. ఎందుకంటే ఇది మామూలుగా గుడ్డతో తుడిస్తే పోయే మాలిన్యం కాదు ఇది. దీనికి కొన్ని కషాయమైనటువంటి పొడులు వాడాలి. ఏమిటా పొడి అంటే ధూళి కావాలి కదా. ఏమిటా ధూళి అంటే గురుపాదముల యొక్క ధూళిట. దానితో శుద్ధి చేయాలి. అంటే గురుపాద ధూళికి ఎంత శక్తి ఉందో చూడండి ఇక్కడ. అయితే ధూళి ఎలాంటిది? ఏదో మట్టి కట్టుకుపోయినటువంటి ధూళి కాదుట. సరోజు రజ్జు. ఆ మాట చక్కటి మాట వేశారు. పద్మము యొక్క ధూళి. అంటే పద్మములకి పరాగమని ఉంటుంది, పుప్పొడి అని అంటాం మనం. కానీ గురు పాదములు పద్మముల్లాగుంటే ఆ పద్మములలో పుప్పొడిలాగా ఉన్నది అక్కడ. ఆ పుప్పొడితో శుద్ధం చేసుకుంటున్నాం. అంటే గురుపాద పద్మ ధూళి ఎప్పుడు కూడా మాలిన్య పదార్థం కాదది. పద్మములో పరాగము ఎంత గొప్పదో గురుపాద పద్మ ధూళి అంత గొప్పది అని చెప్పండి ఇక్కడ. దానితో హృదయం శుద్ధమవుతుందిట. అయ్యా, పాదధూళి తలకి తగిలించుకుంటారు కానీ హృదయానికి ఎలా తగులుతుందండి అని మనం అనడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే అది మనకి తలకి తగిలినా దాని ప్రభావం మనస్సులోకి చూపిస్తుంది. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. గురుపాద పద్మాలని ఆశ్రయిస్తే ఆ పాద స్పర్శ, ఆ పాద నమస్కారము మన హృదయం మీద పనిచేస్తుంది. అది ఎందుకంటే ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బు వెలగట్లేదు, స్విచ్ ఇక్కడ వేసాం బల్బు అక్కడ వెలిగింది. అదేవిధంగా తలకి పాదాలు ఆంచితే హృదయంలో శుద్ధత ఏర్పడుతుందండి ఇక్కడ. అలా హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధికి గురుపాదాలను ఆశ్రయించాలి. ఆశ్రయించి ఏం చేస్తున్నాను నేను అంటే బరనవు రఘుబర బిమల జస్. రఘుబర్ అంటే రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క విమల యశస్సు అంటే నిర్మలమైన యశస్సుని బరనవు వర్ణిస్తున్నాను అన్నాడు. శుద్ధమైన చిత్తంతో నేను రామచంద్రమూర్తి యొక్క నిర్మలమైన యశస్సుని వర్ణిస్తున్నాను. బరనవు అంటే వర్ణిస్తున్నాను అని అర్థం ఇక్కడ. అంటే ఇప్పుడు చెప్పబోయేది రామచంద్రమూర్తి వర్ణన. హనుమాన్ చాలీసా అని పేరు పెట్టుకుని రాముని వర్ణిస్తున్నానంటాడేమిటి అంటే ఒక విధంగా అయినా రామచరిత మానస్సు చక్కగా రచించడానికై హనుమాన్ చాలీసాని తీసుకున్నారేమో. అందుకు హనుమంతుడి అనుగ్రహంతో నేను రామవర్ణన చేస్తాను అనగా రామచరిత మానస రచిస్తాను అనే ఉద్దేశం కావచ్చు. ఇప్పుడు రామచరిత మానస రచిస్తాను అని హనుమాన్ చాలీస చదువుతున్నారంటే అర్థం ఏంటి? ఇక్కడ గురువు ఎవరని తెలిసింది. ఇప్పుడు హనుమంతుడి గురువు అనమాట. అందుకు ఇలా రావాలి మనం. ఇప్పుడు శ్రీ గురుచరణ్ అంటే హనుమంతుడనే గురువు యొక్క పాదములను నేను ఆశ్రయించి నా చిత్తాన్ని శుద్ధం చేసుకుని రామచరిత మానసాన్ని రచిస్తాను అని దీని యొక్క భావంగా మనం స్వీకరించవచ్చు. ఇదొక అభిప్రాయం. అందుకు బరనవు రఘుబర బిమల జస్సు, రామచంద్రమూర్తి యొక్క నిర్మల కీర్తి. ఇది ఎంత చక్కని మాట అండి. యశస్సు అని అనకుండా నిర్మలమైన యశస్సు అని అన్నారు. అది గొప్ప అద్భుతమైన విషయం ఇది. రాముని కీర్తి ఎటువంటిదంటే చాలా నిర్మలమైనటువంటిది. అంటే ఎక్కడా కూడా మాలిన్యం అనేది లేదు రామచంద్రమూర్తి యొక్క చరిత్రలో. అందుకే రామో విరామో విరజో మార్గోనేయో నయోనయ అన్న. విరజ, విరజ అంటే ఏ రజస్సు మాలిన్యము లేనటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి చరిత్ర అంత శుద్ధమైనది, అత్యంత శుద్ధమైన చరిత్ర. ఆయన ధర్మము గాని ఆయన ప్రవర్తన గాని వీటిలో ఎక్కడా కూడాను సందేహాస్పదమైన అంశములేవీ లేవు. ఒకవేళ సందేహం ఏదైతే మన వికారాల వల్ల కలిగిందే గాని ఆయన చరిత్రలో సందేహించదగినది ఏదీ లేదండి అక్కడ. పైగా నిర్మలమైన యశస్సు అంటే ఏ మాలిన్యము లేని కీర్తి. యశస్సు అనే మాట నిజానికి పరమాత్మకి సంబంధించినటువంటి శబ్దం అది. అందుకే మీకు మహాయశాహ ఇలాంటి నామములు విష్ణు శాస్త్రంలో మనకు కనబడతాయి. యస్య నామ మహద్యశః అని యజుర్వేదంలో మంత్రం ఉన్నది. అంటే పరమాత్మ యొక్క యశస్సు చాలా గొప్పది. యశస్సు అంటే కీర్తి అని మనం లోకంలో వాడతాం. కానీ యశస్సు అంటే ఒక గొప్ప పని వల్ల ధర్మకార్యం వల్ల సాధించినటువంటి కీర్తిని యశస్సు అని అనాలి. ధర్మము వల్ల వచ్చేది యశస్సు. రామచంద్రమూర్తి విమల యశస్సు అంటే అర్థం ఏంటంటే రామో విగ్రహవాన్ ధర్మ గనక ఆయన ధర్మబద్ధమైనటువంటి చరిత్ర వల్ల తెచ్చుకున్నటువంటి కీర్తి ఏదైతే ఉన్నదో అది నిర్మల యశస్సు అని. ఇందులో మరొక భావం, రాముని కీర్తి నిర్మలము అంతేకాదు. నిర్మల యశస్సు అంటే ఎవరి కీర్తిని కీర్తించడం వల్ల మనం నిర్మలం అవుతామో అది నిర్మల యశస్సు అని అర్థం ఇక్కడ.
ఆయన కీర్తిని మనం కీర్తిస్తే మన మనస్సు నిర్మలమైపోతుందండి. అది విమల జసు అని చెప్పడంలో ఇంత అద్భుతమైన మాట అన్నది. అయితే ఆయన కీర్తిస్తే నాకేమొస్తుందయ్యా, ఇది పెద్ద ప్రశ్న కదా. రాముణ్ణి కీర్తిస్తే, హనుమంతుని కీర్తిస్తే నాకేమొస్తుంది? బరనవు రఘుబర విమల జస్సు జో దాయకు ఫలచారి, అది అనమాట. రామకీర్తన చేస్తే అంటే వింటే కూడానండి, చేసిన వాడికే కాదు విన్నవాడికి కూడా. రాముని గాని కీర్తించితే, ఆయన యశస్సును గాని ప్రస్తావన చేస్తే చాలు, అది దాయక్ ఇస్తుందిట. ఏమిటి ఇస్తుందంటే ఫలచారి, 4 ఫలములు ఇస్తున్నది అన్నాడు ఇక్కడ. 4 ఫలములు. 4 ఫలములు అంటే ధర్మ అర్థ కామ మోక్షములు. ఈ 4ంటిని ఇస్తుంది రామచంద్రమూర్తి యొక్క యశస్సు యొక్క గానము, ఇది అనమాట. అయితే అలాంటి రామచంద్రమూర్తిని గానం చేయాలంటే ముందు నా హృదయం శుద్ధం కావాలి. నా హృదయం శుద్ధం కావాలంటే గురువు యొక్క కృప కావాలి. ఎంత అద్భుతమైన పద్ధతి చూపించాడో చూడండి. అందుకు గురుకృప చేత చిత్తాన్ని నిర్మలము చేసుకుని నిర్మలమైన రామచంద్రమూర్తి యొక్క యశస్సుని గానం చేస్తాను. ఆ గానమే చతుర్విధ ఫల పురుషార్థాలను ఇస్తున్నది. ఇది ఈ మొదటి దోహా యొక్క ఉద్దేశం. ఇందులో ఇది రామచరితమానకు సంబంధించిందా, హనుమాన్ చాలీసాకు సంబంధించిందా, మళ్ళీ ప్రశ్న ఇది. హనుమంతుడిని గురువుగా మీరు భావించితే హనుమాన్ చాలీసా గురుస్తోత్రం. ఎందుకంటే గురుకృప లేనిది భగవత్కృప లేదు. గురుకృప ఉంటే భగవత్కృప తప్పకుండా ఉంటుంది, మరి సందేహం లేదు. అందుకు హనుమంతుడిని గురువుగా ఆశ్రయించి ఉపాసించేటటువంటి రామభక్తులకి ఒక విధంగా ఈ వాక్యం మనకి ఈ అర్థంలో ఉన్నది. అంతేకాదు, హనుమంతుని కీర్తించడం అంటే రాముని కీర్తించడమేనండి, వేరే మరొకటి లేదు. మీరు హనుమంతుని ఏమని కీర్తిస్తారు? ఇక్కడ మనం హనుమాన్ చాలీసా మొత్తం చెప్పుకుంటున్నామంటే ఏదో హనుమంతుడి గురించి చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ హనుమంతుడు హృదయంలో ఉన్న రాముడి గురించే మనం చెప్పుకుంటున్నాం మళ్ళీ. కానీ హనుమంతుడి గురించి అంటే హనుమంతుడి కథ వేరే ఉందా? రాముడి కథే హనుమంతుడి కథ. హనుమంతుడు చేసి పెట్టిన పనులన్నీ ఎవరి కోసం? రాముడి కోసం. హనుమంతుడిని కీర్తించాలంటే రామకార్యం ఇలా చేసావు అలా చేసావని చెప్పాలి. రాముడిని నిన్ను ఇలా ఆదరించాడు అలా ఆదరించాడని చెప్పాలి. అంటే హనుమంతుడిని అంటూ ఉంటే మనకు జరుగుతున్నది ఏమిటి? రామచంద్రమూర్తి కీర్తనే. అందుకే హనుమత్ కీర్తన అంటే రామకీర్తనే. అందుకు నేను రఘువరుణ్ణి వర్ణిస్తున్నాను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే హనుమంతుడిని వర్ణించుతున్నప్పుడు జరిగేది రాముని యొక్క వర్ణనే. అందుకు హనుమత్ కథకి రాముడే నాయకుడు కదా. ఆ కారణం చేతనే రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నాను ఉద్దేశం. అంటే ఇది రామచరిత మానస్తో మనం ముడిపెట్టకపోయినా హనుమాన్ చాలీసానే రఘువర వర్ణన అనుకోవచ్చు, తప్పేమీ లేదు ఇందులో. ఇంకొక విషయం ఉన్నది. హనుమంతుడిని ముందు ఇక్కడికి రప్పించాలి. నేను చేసే స్తోత్రం వినవయ్యా అని అనాలి. మీరు హనుమాన్ అని పిలిస్తే ఆయన తొందరగా పలకడం. అందుకని చాలా తెలివిగా ఏం చేశారంటే రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నాను అంటే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఆయన పొగడొచ్చు కూర్చుని, అదే ఆయన ఉద్దేశం. అందుకే రఘువర విమల జస్సు అనగానే ఓహో రఘువరుణ్ణి వర్ణిస్తావా, అయితే వచ్చి కూర్చుంటానంటాడు ఆయన. అప్పుడు కూర్చోపెట్టి అన్నాడు గనక రఘువరుణ్ణి వర్ణిస్తాడు, ఆంజనేయ స్వామిని స్తోత్రం చేస్తాడు. ఇది అండి మన తులసీదాస్ చేసిన చమత్కారం. హనుమంతుడిని రప్పించాలంటే రామ అనాలి, అంటేనే కానీ రాడు. అందుకే రఘుబర బిమల జసు అని స్వామిని రప్పించుకున్నాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే మీరు రామకీర్తన చేస్తూ ఉంటే ఇచ్చేవాడు ఎవడయ్యా అంటే హనుమంతుడు ఇస్తాట. అందుకే తారక మంత్రం చేసేవాళ్ళకి రామచంద్రమూర్తి హనుమంతుడు ఒక మాట చెప్తాటండి. తారక మంత్రం చేసేవాళ్ళకి తారక మంత్రం మోక్షాన్ని ఇచ్చే మంత్రం. మీరు అది చేతిలో పట్టుకుని నాకు సుఖాలివ్వు, దుఃఖాలు పోగొట్టు, నాకు ఐశ్వర్యం ఇవ్వు, ఇలాంటివేవి ఆయన అడగద్దు. ఎందుకంటే మోక్షం ఇచ్చే మంత్రం పట్టుకుని ఐహిక సుఖాలు అడుగుతారా? మా రామచంద్రమూర్తిని ఇవన్నీ అడిగి మీరు డిస్టర్బ్ చేయకండి అంటాట హనుమంతుడు. ఇదేమిటయ్యా, మాకు మోక్షం కావాలి నిజమే గాని ఇంకా మోక్షం కావాలన్న జ్ఞానం రాలేదు, కావాలన్న కోరిక మాత్రం ఉంది. ఆశ అందరికీ ఉంటుందండి, అర్హత కొందరికీ ఉంటుంది, అంతే కదా. అందుకు స్వామి మోక్షం కావాలండి కానీ కోరికలో ఇవి కావాలండి అంటారా లేదా? మీకు ఏ కోరిక రాదండి హనుమాన్ చాలీసా వింటే మోక్షం మాత్రమే వస్తుందంటే ఈ వచ్చిన వాళ్ళలో రేపు 30 మంది ఖాళీ అవుతారు. అవునా లేదా చెప్పండి? ఆ మోక్షం గొడవ తర్వాత చూసుకుందాం, ముందు మనవరాలు పెళ్ళైపోని అని అనుకుంటాం. మరి రెండూ కావాలి మనకు. అవ్వ కావాలి, బువ్వ కావాలి, భుక్తి కావాలి, ముక్తి కావాలి. భుక్తి అంటే ఇహలోకంలో సుఖాలు, ముక్తి అంటే మరి పుట్టని స్థితి. అది కావాలి కదా ప్రతివాడికి కూడా. మరి రెండూ కావాలి కదా. సరే అయితే అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు, మీరు తారక మంత్రం చేసుకోండి, అది మోక్షం మాత్రం ఇస్తుంది. మీరు తారక మంత్రం చేస్తుంటే మీకు కావలసిన ధర్మార్థ కామ మోక్షాలు నేను ఇస్తానన్నాడు. అదేంటి ఇక్కడ ఇహలోక సుఖాలన్నీ నేను చూసుకుంటానన్నట్ట. అందుకే రామచంద్రమూర్తి భజన చేసేవారికి అన్ని అమర్చేవాడు ఆయన. అందుకే జోదాయక ఫలచారి అనేటువంటి మాటలో ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మనకి పురుషార్థములు లభిస్తాయి అని. మొత్తానికి హనుమాన్ చాలీసా చదివితే ఏమొస్తుంది అనేది మొదటి దాంట్లోనే చూపించారు. ఫలచారి 4 ఫలములు కూడా లభిస్తాయి అని మొట్టమొదటి దోహాలోనే
ఈ విధమైన క్రమం చూపించారు గురుస్మరణ చేసుకుని. ఆ తర్వాత దోహాలకు మనం ప్రవేశిస్తున్నాం. ఇది మరొక అద్భుతమైన దోహ అండి. నిజంగా తులసీదాసు మామూలు భక్తుడు కాదు, జ్ఞాన భక్తుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అధ్యాత్మ రామాయణాన్ని మొత్తం ఆపోసన పెట్టేసి దాని సారాన్ని తులసి రామాయణంగా రచించాడు ఆయన. మరి అధ్యాత్మ రామాయణం అంటేనే వేదాంత తత్వం కదా. అందుకు వేదాంత తత్వం బాగా కలిగినటువంటి భక్తుడు మన తులసీదాస్. జ్ఞానభక్తి ఎప్పుడు ప్రేమభక్తిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జ్ఞానభక్తి అంటే ప్రేమ రూపంగా ఉంటుంది ఎప్పుడు కూడా, భగవత్ ప్రేమ. అదే స్వచ్ఛమైన భక్తి. అందుకే ఆయన ఈ దోహాలోకి వచ్చేటప్పటికల్లా అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడు. బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార్ బలబుధి విద్యా దేహు మొహి హరహు కలేశ వికార్. స్వామి, ఈ శరీరం ఎలా కలిగిందంటే ముందు చెప్తున్నాడు. మన శరీరంతో స్తోత్రం చేస్తున్నాం కదా, ఈ శరీరం ఎలా దొరికిందండి మనకి? బుద్ధిహీనతను జానికే. తను అంటే శరీరం. ఈ శరీరం బుద్ధిహీనత వల్ల కలిగింది అన్నాడు ఇక్కడ. చాలా గొప్ప మాట. అసలు ఈ దేహబంధం, ఈ సంసార బంధం దేని వల్ల ఏర్పడిందయ్యా అంటే అజ్ఞానం వల్ల ఏర్పడింది. బుద్ధిహీనత చేత ఏర్పడింది ఈ దేహము. ఏర్పడిన తర్వాత బుద్ధిహీనతతోనే పెరుగుతోంది ఈ దేహం. అందుకే గురుచరణాలను ఆశ్రయించాలి. బుద్ధిహీనత అంటే ఏమిటి? ఇది పెద్ద విషయం కదా. మనం చాలా మందికి బుద్ధి ఉందా లేదా అంటూ ఉంటాం. అడిగేవాడికి ఉందా లేదా అని ఆలోచించం. ఇది ప్రశ్న. బుద్ధిహీనత అంటే ఏమిటి? ఆ బుద్ధిహీనతతో వచ్చిన ఈ శరీరాన్ని దీనివల్ల కలిగిందని తెలుసుకుని, దీనివల్ల అజ్ఞానం వల్ల ఈ శరీరం కలిగిందని తెలుసుకుని ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అజ్ఞానం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మరి శరీరం కలగదు. అది చెప్పడం అన్నమాట ఇక్కడ. మరి పుట్టవలసిన అవసరం రాదు, మోక్షం లభిస్తుంది అని చెప్పడం. అందుకు శరీరం దేని వల్ల కలిగింది? బుద్ధిహీనత వల్ల కలిగింది. బుద్ధిహీనత అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల కర్మ, కర్మ వల్ల దేహం. అంతే కదండి. మళ్ళీ దేహం వల్ల అజ్ఞానం, అజ్ఞానం వల్ల కర్మ. ఇది పెద్ద సర్కిల్. ఇది ఇలా తిరుగుతూనే ఉంటుంది. కానీ దీనికి ఎక్కడ బ్రేక్ చేయాలి మనం? అందుకు బుద్ధిహీనతను జానికే. ఈ మాట అనడంలోనే ఆయన వేదాంత విషయం తెలుస్తుంది. బుద్ధిహీనత అంటే ఏమిటో కాదు, ఈ శరీరమే నేను అనుకోవడమే బుద్ధిహీనత, మరొకటి కాదు. దేహాత్మ భ్రాంతి బుద్ధిహీనత. పెద్ద ఆలోచన అక్కర్లేదు. మనం ఎన్ని ఉపనిషత్తులు వినలేదు, అయినా ఏమనుకుంటున్నాం? దేహమే నేను అనుకునే భ్రాంతే బుద్ధిహీనత. అలాంటి దేనిలో పడ్డాను. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? సుమిరౌ పవన కుమార్. అది ఇక్కడ పవన కుమారుని సుమిరౌ. సుమిరౌ అంటే స్మరిస్తున్నాను అని ఇక్కడ. అందుకు దేహాత్మ భ్రాంతితో నేను పడున్నా. ఇప్పుడు అనుకున్నంత మాత్రాన్ని పోది అజ్ఞానం. ఇది పోవాలి అంటే గురుస్వరూపుడు సాక్షాత్ పరమాత్మ అయినటువంటి పవన కుమారుని నేను స్మరిస్తూ ఉన్నాను. అందుకు బుద్ధిహీనత పోవాలంటే ఆంజనేయుని స్మరించాలి. అది ఇక్కడ స్పష్టం చెప్పారు. ఈ స్మరిస్తే ఏం లభిస్తుంది? బల బుద్ధి విద్యా దేహు మొహి. ఇక్కడ మొహి అంటే నాకు అని అర్థం. నాకు ఆయన హనుమత్ స్మరణ మనకేమిస్తున్నదో చెప్తున్నాడు చూడండి. హనుమత్ స్మరణ వల్ల మనకు లభించేదేమిటి? ఏదోలా శరీరం వచ్చి పడిందండి, పడనేయండి. బుద్ధిహీనత వల్ల దేనివల్ల శరీరం వచ్చి పడింది. పడితే మంచిదే. శరీరం ఇలా వచ్చిందని దుఃఖించద్దు. ఈ శరీరంతో ఏం చెయ్యాలో ఆలోచించండి. ఇది చాలా గొప్ప మాట. నారాయణ భట్టాత్రి నారాయణీయంలో గొప్ప మాట చెప్తాడు. ఏమనంటే, నేను ఒకప్పుడు అనుకున్నాను, ఈ శరీరం ఎందుకు ఇచ్చేవయ్యా, ఎప్పుడూ క్లేశభాజనమే. ఈ శరీరంతో సుఖం ఉందని ఎవడైనా అంటాడండి? ఏదో రోగమో రుష్టో ఏదో ఒకటి బాధ బాధ బాధ, శరీరంతో సుఖమేం లేదు, ఎందుకు ఈ శరీరం ఇచ్చేవయ్యా అని మొదట్లో అనుకున్నాను. కానీ నీపై భక్తి పెరుగుతున్న కొద్దీ ఈ శరీరం నాకు వరమైపోయింది అన్నాడు. ఎలా వరమైపోయిందంటే, ఈ శరీరమే లేకపోతే నీ పేరు ఎలా ఉచ్చరిస్తాను? ఈ శరీరమే లేకపోతే నిన్ను ఎలా పూజ చేస్తాను? ఈ శరీరమే లేకపోతే నీ క్షేత్రాలను ఎలా దర్శిస్తాను? ఈ శరీరమే లేకపోతే అలంకరించే నీ మూర్తిని చూస్తూ ఎలా ఆనందిస్తాను? కనుకనే ఈ శరీరం నువ్వు నాకు ఇచ్చిన వరం అన్నాడు ఆయన ఇక్కడ. అంటే ఇప్పుడే మనకు తెలిసిపోయింది శరీరం ఎప్పుడు వరమయ్యింది? భగవంతుని కైంకర్యానికి వినియోగించబడినప్పుడు ఇది వరమయ్యింది. లేనప్పుడా బుద్ధిహీనతను జాని. అంతే. లేనప్పుడు కేవలం అజ్ఞానంతో కూడినదే. కనుక శరీరాన్ని ఆయన స్మరణకు వినియోగించినప్పుడు సార్థకమైంది. అందుకే బుద్ధిహీనతను జానీకే. నాకది బుద్ధిహీనత వల్ల వచ్చిన శరీరమని తెలిసినప్పటికీ పవన కుమారుని స్మరించడం చేత ఇది ఇంకా వరమైపోతున్నది. ఆ స్మరణ వల్ల నాకు లభిస్తున్నది ఏమిటి? అద్భుతమైన మాటలు చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఇహము పరము రెండూ కావలసిన జీవులకు పనికొచ్చే అద్భుతమైన మాటలు. బల బుద్ధి విద్యా దేహు మొహి అరహు కలేశ బిక. రెండు వాక్యాలు. మొదటిది ఐహికము, రెండవది పరమార్థము. ఐహికంగా మనకు కావలసిన ఏంటో చెప్తున్నారు చూడండి. హనుమత్ స్మరణ వల్ల లభించేది బల బుద్ధి విద్య. ముందు బలం కావాలి. బలం మళ్ళీ రెండు రకాలు. మా స్వామి వివేకానంద మళ్ళీ వచ్చాడు ఇవాళ. ఆయన లేకపోతే ఎలా అండి? అసలు హనుమంతుడు గురువు,
శంకరాచార్యులు మరొక గురువు, స్వామి వివేకానంద మరొక గురువు. మన గురువులందరూ మంచి బలవంతులండి. ఇక్కడ స్వామి వివేకానంద అంటాడు, బలమే అమృతము, బలహీనతే మృత్యువు అని చెప్పాడు. ఇక్కడ అందుకు అసలైంది కావాలంటే బలం కావాలి. అందుకు ఆధ్యాత్మిక రంగంలో కావలసిన వాడేమంటే ద్రఢిష్ట బలిష్ట, వాళ్ళు ఆధ్యాత్మిక రంగాల్లోకి రావాలన్నారు. అంతేగాని దుర్బల మనస్సున్న వాళ్ళు, శంక కలిగిన వాళ్ళు, భయాలున్న వాళ్ళు, ద్వేషాలు మొదలైన దౌర్బల్యాలున్న వాళ్ళు, ద్వేషము, స్వార్థము, ఇవన్నీ కూడా గుండె జబ్బులండి, గుర్తుపెట్టుకోండి. గుండె జబ్బు అంటే ఇదే. ఏది? ద్వేషము, స్వార్థము, కామము, క్రోధము, ఇవన్నీ గుండె జబ్బులు. ఇవి హార్ట్ వీక్నెస్, క్షుద్రం హృదయ దౌర్బల్యం అనమాట. దాన్ని వదులు అని చెప్పాడు. కానీ బలమైన మనస్సు, బలమైన శరీరము. కానీ బలం రెండు రకాలుగా ఉండాలి. కొంతమంది భక్తులు అంటూ ఉంటారు, అన్ని అంటుంటారు, కానీ ప్రతిదానికి భయపోయి ప్రతిదానికి ఏడిపోయి ఇంకేం భక్తులండి? అది నటన, అది అంతే. భక్తుడు ఎప్పుడు బలంగా ఉండాలి. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి అని ప్రహ్లాదుడి గురించి చెప్తారు నారదుడు వారు. అంతేకాదు అభయం సత్వ సంశుద్ధి అని మొదలు పెడుతున్నారు దైవాసుర సంపద్విభాగ యోగంలో. కనుక అంత బలంగా ఉండాలి. అందుకే కృష్ణుడు అర్జునుడికి మొట్టమొదటి చెప్పిన మాట, ముందు బలంగా ఉండు, తర్వాత వేదాంతం వినన్నాడు. ముందు చెప్పింది క్లైబ్యమ్మస్మగమపార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ఠ పరంతప. అందుకు బలంగా ఉండాలి. దీనికే ఇంగ్లీష్లో చెప్పాలంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. దృఢమైన మనస్సు, దృఢమైన శరీరం, అది ఉండాలండి. అలా ఉన్నవాడే ఈ జీవితంలో కాదు ఏ జీవితంలోనైనా ఎదగలడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా, అంటే ఇదే మనకు గుర్తుపెట్టుకోండి. అందుకు బలం కావాలి, భౌతిక బలం కావాలి, బౌద్ధిక బలం కావాలి. ఈ రెండిటితో కావలసింది విద్య, బుద్ధి. బల బుద్ధి విద్యాదేహు. బుద్ధి అంటే జ్ఞానము. బలమైన మనస్సుతో, బలమైన శరీరంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ విద్యను తెలుసుకోవాలి. జీవితానికి ఇవే అడిగాడైన, బల బుద్ధి విద్య. ఏమిటంటే మనం కోరుకునేవి ఏవి లేవు ఇందులో. ఐశ్వర్యము, ఇంకోటేమిటో ఇవేమీ లేవు. బల బుద్ధి విద్య చాలు. ఈ మూడు ఉంటే అన్నీ అవే వస్తాయి ఇక్కడ. అందుకు బల బుద్ధి విద్యా దేహు మొహి, ఈ మూడు నాకివ్వు. ఇచ్చేం చేయాలి? హరహు కలేశ బికార్. కలేశ బికార్, నా క్లేశాలను వికారాలను హరహు హరించు. ఇది ఇక్కడ అన్నమాట. మొత్తానికి హనుమత్ స్మరణ ఇచ్చేది బలము, బుద్ధి, విద్య. వీటితో పాటు నా క్లేశాలను పోగొడతాడు, నా వికారాలను పోగొడతాడు. క్లేశం అంటే ఏమిటి, వికారం అంటే ఏమిటి, ఈ రెండు తెలియాలి కదా. క్లేశం అంటే ఏమిటి? అబ్బో ఒకటే నేను చెప్తానులేండి అంటాం కదా. కానీ క్లేశాలు నిజానికి చెప్పాలంటే శాస్త్ర ప్రకారంగా ఎక్కువేం లేవండి క్లేశాలు మొత్తం. ఈ క్లేశములు ప్రధానంగా 5 క్లేశములు: అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ముందు అవిద్య అంటే అజ్ఞానము, అస్మిత నేను అని అహంకారము. దానికి వెంటనే తమ్ముడు ఒకడు ఉంటాడు నేనుతో పాటు. ఎవడు వాడు? అహంకారం తమ్ముడు ఎవరండి? మీకు తెలుసు, ఎన్ని మార్లు విన్నారు కదా ఉపనిషత్తులు. అహంకారం తమ్ముడు మమకారం, మరొకటి కాదు. అందుకు మొదటిది అవిద్య, రెండోది అస్మిత. అస్మిత అంటే నేను, ప్రధానికి అదొకటి వస్తూ ఉంటుందండి, నేను, నాది, ఇగో అని అంటారు దాన్ని. దీనితో అహంకారం, మమకారం. మొట్టమొదటి ఉండేది అజ్ఞానం, దాని నుండి పుట్టేది నేను, నాది అనేటటువంటి అస్మితాభావం. ఇక మూడవది రాగం. రాగం అనగానే ఒకదానితో అటాచ్మెంట్, అనురాగము అని కూడా అంటూ ఉంటాం. ఒకదాని మీద ఒక వల్లమాలనేటువంటి ఒక ప్రేమ, ఒక అనుబంధం. దాని తర్వాత ద్వేషం. వీళ్ళిద్దరూ అన్నదమ్ములే. మళ్ళీ రాగం ఉంటే పక్కన ద్వేషం ఉంటూ ఉంటుంది. అంటే ఒకదాని మీద ప్రీతి, ఇంకొక దాని మీద ద్వేషం. అనుకూలమైన వాటిపై ప్రీతి, ప్రతికూలమైన వాటిపై ద్వేషం. ఇవి. దాని తర్వాత వచ్చేది అభినివేశం. దీనికి గర్వము, అభిమానము అని పేరు. అభినివేశం అంటే నేను గొప్పవాణ్ణి, ఇది నాది, నాకు మాత్రమే చెందాలి అనేటువంటి అభిమానము. దీని అభినివేశము అని అంటారు ఇక్కడ. మొత్తం 5 ఇవే క్లేశములంటే. ఇవి క్లేశాలను ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ అన్ని క్లేశాలకి మూలం ఈ 5 క్లేశాలే. అందుకే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. రచించింది గోస్వామి. అందుకే ఈ మాటలు చెప్పుకుంటున్నాం, ఇంకెవరో కాదు, మామూలు వాడు రాయలేదు. కానీ క్లేశము అనే మాట వేదాంత విజ్ఞానంలో అర్థం ఇదే, అంతే, క్లేశము. ఇక దాని తర్వాత వికారాలు పోగొట్టాలి నాకు అన్నాడు. వికారాలు ఎన్ని? షడ్భావ వికారాహ. పతంజలి తన యొక్క భాష్య గ్రంథంలో చెప్తున్నాడు, ఉత్పత్తి, స్థితి, పరిణామము, వృద్ధి, క్షయము, నాశనము, వీటికి వికారం. దీనికి శాస్త్రంలో మరొక రకంగా చెప్తారు, అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, నశ్యతే, క్షీయతే, నశ్యతే అని 6 వికారాలు చెప్తున్నారు ఇక్కడ. ముందు అస్థి.
జాయతే, జాయతే అస్తి ముందు పుట్టడం, జాయతే పుట్టాను నేనున్నాను అనే ఫీలింగ్తో తిరగడం, జాయతే అస్తి. తర్వాత వర్ధతే పెరగడం, తర్వాత విపరిణిమతే మార్పు చెందడం, దాని తర్వాత క్షీయతే తరగడం. పెరగడం అంటే తరగడమేనండి. కొందరు అనుకుంటుంటారు నాకు 10 ఏళ్ళు వచ్చేయండి అని, ఆయువులో 10 ఏళ్ళు పోయేని అర్థం. ఇక్కడ పెరగడం అంటే తరగడమే. అందుకే వర్ధతే విపరిణిమతే క్షీయతే తరుగుట, తర్వాత మిగిలేది నశ్యతే నశించుట. ఇవి వికారములు. జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, క్షీయతే, నశ్యతే. షడ్భావ వికారములు అంటారు దాన్ని. క్లేశములంటే 5. ఇవి పోతే మోక్షమే, మరొకట్లేదు. ఈ పుట్టడం, చావడం, పెరగడం, తరగడం ఇవేవీ లేని స్థితి వికారరహితం. అందుకే పరమాత్మకి నిర్వికారుడు అంటారు, మనల్ని వికారవంతులు అంటారు. నిర్వికార శబ్దం ఆయనకు ఒక్కడికే, మనకు వికారం. అందుకు వికారములు క్లేశములు ఈ రెండూ తొలగిస్తట. క్లేశములు తొలగిపోతే అజ్ఞానం అనేది లభిస్తుంది, వికారాలు తొలగిపోతే మోక్షం అనేది లభిస్తుంది. అందుకే పైన చెప్పింది బలబుద్ధి విద్యాదేహు మొహి అరహు కలేశ వికార్ రెండవది. ఈ రెండు చెప్పడం వల్ల మన జీవనం బలంతోనూ విద్యతోనూ జ్ఞానంతోనూ వెళుతూ ఉంటే క్రమక్రమంగా క్లేశాలు పోతాయి, వికారాలు పోతాయి, ముక్తి లభిస్తుంది. ఇవి లభించాలి అంటే ఆంజనేయ స్వామిని స్మరించాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇదే మాట బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్భవేత్. స్మరణ వల్ల లభిస్తుంది అని మాట ఇక్కడ ఉన్నది. అందుకే సుమిరౌ పవన కుమార్ అని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఈ 2 దోహాలను మీరు ఒక్కసారి పరిశీలిస్తే, నేను గురువుల్ని ఆశ్రయించుకుని గురుచరణ రజము చేత మనస్సుని శుద్ధి చేసుకుని రామచంద్రమూర్తిని కీర్తిస్తాను. ఆ కీర్తన పురుషార్థములు అంటే జీవుడు సాధించవలసిన 4 ప్రయోజనాల్ని ఇస్తున్నది. అటుపై నేను ఆంజనేయ స్వామి వారిని స్మరించుతున్నాను. ఈ శరీరం అజ్ఞానం వల్ల వచ్చినప్పటికీ బాధ లేదు, ఆయన స్మరణ వల్ల ఇది పవిత్రమైపోతున్నది. ఈ పవిత్రత నన్ను ఎక్కడికి తీసుకువెడుతుందంటే మానసిక శారీరక బలములనిస్తూ బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ క్లేశాలని వికారాల్ని పోగొడుతున్నది. ఇది మొత్తంగా హనుమంతుడిని ఎందుకు స్మరించాలి అనేది చెప్పి హనుమాన్ చాలీసా చేస్తున్నారు. అంతేగాని హనుమాన్ చాలీస చేస్తే పవర్ అండి చాలా బాగుంటుంది అని మాత్రమే కాదు తులసీదాస్ ఉద్దేశం. తులసీదాస్ ఉద్దేశం హనుమాన్ చాలీసా వల్ల మనకు కలిగినటువంటి ఏ స్ఫురణ ఉందో దానివల్ల ఇంత స్థితికి మనం వెళ్ళాలి అంటే హనుమాన్ చాలీసా జ్ఞాన గ్రంథము. అంతేగాని ఇది కోరికలు తెచ్చుకోవడం చదువుకునే పాట కాదు. ఇది ముందు తెలుసుకోవాల్సినది. ఇక్కడ అయితే మాకు అక్కర్లేదని మీరు అనద్దు. ఐహికమైన సుఖాలు ఇస్తూనే క్రమంగా ఇది ఇస్తుంది. కానీ హనుమాన్ చాలీసా అని ఇంకో మాట చెప్పచ్చు, హనుమదుపనిషత్తు అని పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ హనుమాన్ చాలీసకు ఉపనిషత్తే, హనుమంతుడికి సంబంధించిన సమస్త విజ్ఞానము ఇందులో ఉన్నది. అది మీరు స్మరించాలి. ఇప్పుడు చెప్పండి, హనుమంతుడిని స్మరించాలా పఠించాలా? పఠించాలా స్మరించాలా? సుమిరౌ పవన్ కుమార్ స్మరించమంటున్నాడు వాడు. మనం హనుమాన్ చాలీసా 11 మాలు చదివేమా, 40 మాలు చదివేమా, 50 మాలు చదివేమా ఏమిటి? సుమిరవు కావాలి. స్మరణ దేంతో చేస్తారు? మనస్సుతో చేస్తారు. పఠనం నోటితో చేస్తారు. అది చాలా సులభం. నోరు అరుస్తూ ఉంటుంది, మనస్సుతో బరిగెడుతూ ఉంటుంది. కానీ స్మరించాలండి. స్మరణ మనస్సు యొక్క పని. అందుకే స్మరిస్తూ పఠించండి. అంతేగాని పఠనం వదిలేమని నేను చెప్పట్లేదు. అయితే 40 మార్లు ఎందుకు పఠించమంటారండి, 100 మార్లు ఎందుకు పఠించమంటారు పెద్దవాళ్ళంటే, అన్ని మార్లు పఠిస్తే ఒక్క మారైనా స్మరిస్తామని అది ఉద్దేశం ఇక్కడ. అదే ఒక మారే పఠిస్తే స్మరణకి చాలా దూరం అయిపోతాం. మీరు ప్రయత్నించూరండి. ఒక 10 మార్లు చదివిస్తే మీరు పడుకుంటున్నప్పుడు తిరుగుతున్నప్పుడు అవే మనస్సులో తిరుగుతూ ఉంటుంది. మీ మనస్సు ట్యూన్ అయిపోతుంది అంత మొత్తంగా. అప్పుడు ఏ ఒక్క వాక్యమో స్మరణలోకి వస్తుంది కనీసం. కనుకనే మీరు 1 రోజుల నుంచి పఠిస్తున్నారు, ఈ 11 రోజులు స్మరిస్తారు ఇక్కడికి వచ్చి. అంతే కదా? మీరు నేను కలిసి చేసే స్మరణ మనస్సుతో వివేచన చేయాలి. ప్రతిదాన్ని మనస్సుతో వివేచన చేయాలి, బుద్ధితో ఆలోచన చేయాలి. అప్పుడు నాటుకుంటుంది లోపల. అందుకే జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ అనడం కాదు, జ్ఞానగుణ సాగర్ అని ఎందుకన్నారు? ఆయన గొప్పతనం ఆ జ్ఞానంలో గుణంలో ఏముంది, ఇవి మీరు ఒక్కసారి మననం చేసుకుంటుంటే రేపటి నుంచి హనుమాన్ చాలీసా మరింత ఆనందంగా చదువుకోవచ్చు. అందుకు మాకు 1 రోజుల నుంచి చదివేమండి, సరిగ్గా ఈ 11 రోజులు అయిపోతే మేము చేసే పని ఏమిటంటే ఇంక చదవడం ఆపేయడం. అంతే కదా? 40 రోజులు చదవడం వల్ల అది అలవాటైపోవాలండి. అదే 40 అనేది చాలా గొప్ప సంఖ్య. చాలీసా అన్నారు. ఈ 40 అనేది వైద్య సంఖ్య అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వైద్య సంఖ్య. అందుకే ఒక ఔషధం దాని అద్భుతమైన గుణం చూపించాలంటే మండలం పాటు వాడమనండి అని ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు. ఒక శక్తిని పుంజుకుంటుంది, అది మన వ్యవస్థలో కలిసిపోతుంది ఇక్కడ. అందుకు 40 రోజులు పారాయణ అంటే అది మన వ్యవస్థగా మారిపోవడానికి కానీ 40 రోజుల తర్వాత విడిచిపెట్టేయడానికి కాదు ఇక్కడ. అందుకే 40 సంఖ్య
అది మనల్ని తన్మయుల్ని చేస్తుంది, మరింత శక్తివంతమవుతుంది. ఒక ఔషధం తన గుణం చూపించడానికి 40 రోజులు పట్టినట్లుగా చాలీసా కూడా తన గుణాన్ని చూపిస్తుంది. దీన్ని 40 రోజులే కాదు, 40 చౌపాయిలకి ఆ శక్తి ఉన్న లెక్క. హనుమత్ శక్తిని మనలో నిక్షిప్తం చేయడానికి ఈ విధంగా గురుస్మరణ చేసుకుని, అనుస్మరణ చేసుకుని, హనుమస్మరణ వల్ల వచ్చే ఫలితాన్ని కూడా ఇక్కడ చెప్పారు. అంటే హనుమస్మరణ ఐహిక ఫలదాయకం మాత్రమే కాకుండా అది మోక్షదాయకము, మోక్షానికి అనుగుణమైన జ్ఞానాన్ని ఇస్తున్నది. అందుకే హనుమంతుడికి ఆత్మజ్ఞాన ప్రదాయకాయ నమః అని ఒక నామం ఉన్నది, జ్ఞానప్రదాత. అందుకే విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారంగా హనుమంతుడు ఆచార్యుడు, గురువు. ఆ కారణం చేత మనం ఇప్పుడు ఈ 2 దోహాల్ని మననం చేసుకుని ఇప్పుడు చౌపాయిలో ప్రవేశిస్తున్నాం. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్, జయ కపీస తిహులోక ఉజాగర్. ఇది మొదటి చౌపాయి. ఇప్పుడు దీని గురించి చూద్దాం. జయ హనుమాన్. పైగా గ్రంథం ప్రారంభించడానికి 2 మంగళకర శబ్దాలున్నాయి. శ్రీ అని ఒకటి, జయ అని ఒకటి. శ్రీ అనేది మన తెలుగు వాళ్ళు కూడా వాళ్ళ కావ్యాలన్నీ శ్రీకారంతోనే ప్రారంభిస్తారు. అందుకే శ్రీకారం చుట్టుకున్నారనే మాట కూడా మనకి అంటూ ఉంటాం. శ్రీకారం అంటే ప్రారంభం, మంగళకరమైన ప్రారంభం. వేదం ఓంకారంతో ప్రారంభమవుతుంది. సూత్ర గ్రంథాలు అథ అనేటటువంటి మాటతో ప్రారంభమవుతాయి. ఓంకారం అథ అనేది. కావ్యములు, స్తోత్రములు ఇవి శ్రీకారంతో, జయాకారంతో ప్రారంభం అవడం చాలా మంచిది. అందుకే శ్రీ గురు చరణ్ సరోజరజు అని దోహాన్ని ప్రారంభించారు. చౌపాయిని జయ హనుమాను అని ప్రారంభించారు. జయ అంటే అర్థం ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి. జయం, చాలా మంది జయం 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 మాట్లాడుతుంటారు. అంటే అర్థం ఏంటండి? జయం అంటే గెలుపు. ప్రతి వాళ్ళు అంటూ ఉంటారు జయం అంటే గెలుపు, గెలుపు అంటే ఏమిటి? గెలవడం అంటే వాడు 4 తన్ను వాడి మీద నిలబడ్డమా? గెలుపు అంటే అర్థం ఏమిటి? పైగా ఈ మధ్యలో సక్సెస్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. సక్సెస్ సాధించాడండి. సక్సెస్ దేనిలో సక్సెస్? సక్సెస్ అంటే జయం అంటే అర్థం శాస్త్రం చెప్పింది. జయం అంటే ఎవడు ఎందుకు పుట్టాడో వాడది సాధించడం జయం అండి. ఇది ఒక్కటే, అంతే కదండి. జయం అనే మాట ఒకటే అర్థం. మీరు ఏదైనా ఊరు వెళ్ళారు ఏదో పని మీద, ఆ పని సాధించుకు వస్తే జయం. అందుకని ఊరు వెళ్ళాను అసలు పని వదిలేసి ఊరంతా తిరిగి వచ్చానంటే జయమా? అలాగే జయం అంటే సాధించాల్సింది సాధించినప్పుడు జయం. ఏమిటి సాధించాలి? ఏమిటి సాధించాలి జీవుడు? మోక్షములను పిచ్చి మాట్లాడద్దు, నేను ఒప్పుకోను. ఇక్కడ నేను అడిగితే మోక్షం సాధించాలంటారు. తర్వాత నిజంగా మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఏమిటి సాధిస్తే జయం చెప్పండి. ఇక్కడ నేను అడిగాను కదా అని వేదాంతపరంగా చెప్పద్దు. జయం అనే మాటకి శాస్త్రం అద్భుతమైన అర్థం చెప్పిందండి. మానవుడు ధర్మ అర్థ కామ మోక్షములు 4 సాధిస్తేనే జయం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏ ఒక్కటి ఆగిపోయినా సక్సెస్ కాదు. అది మళ్ళీ పూర్తిగా సాధించే మళ్ళీ పుట్టాలి వాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే 4 సాధించాలి, ధర్మ అర్థ కామ మోక్షాలు. ఇందులో మీకు ఇష్టమైన 2 తీసేయలేదు. ఇష్టమైన 2 అంటే అర్థకామాలు, అది ఎవడు తీసేయలేదు, అది పెట్టాడు అక్కడ. ధర్మ అర్థ కామ మోక్షాలు 4 సాధిస్తేనే పరిపూర్ణ జీవితము, ఏదో ఒక్కటి కాదు ఇక్కడ. అందుకే ధర్మార్థ కామ మోక్షములు 4 సాధించాలట. అందుకు ఆ 4 సాధింపజేయడానికి పనికొచ్చే విషయమే జయం. అంతేకాదు, జయం శబ్దానికి మరొక అర్థం ఏంటంటే అన్నిటినీ మించి ఉండడాన్ని జయ అని అంటారు. అందుకే జయ హనుమాన్ అంటే అర్థం నువ్వు అందరికంటే గొప్పవాడి స్వామి అని చెప్పడం ఒకటి. చాలా శ్రద్ధగా వింటే జయంలో ఎన్ని మాటలున్నాయండి. అది శ్రీరామ జయం అని రాస్తారు తమిళనాడులో. మనం రామకోట రాస్తూ ఉంటాం, వాళ్ళు శ్రీరామ జయం శ్రీరామ జయం అని రాస్తారు వాళ్ళు. ఆ శ్రీరామ జయం ఒక మంత్రం. అసలు జయం ఎంత మంత్రం అంటే జయత్యతివలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. అది జయమంత్రం ఎందుకైంది? జయతో ప్రారంభమైంది. మరి జయమంత్రం కాదు, జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, ఇది జయమంత్రమే. అయితే ఇక్కడ జయం అనే దానికి 2 అర్థాలు చెప్పాను. మొదటిది ఏమిటి? ధర్మార్థ కామ మోక్షాలు సాధించడాన్ని జయం అంటారు. రెండవది అన్నిటిని మించిపోయి ఉంటే జయం. అందుకే హనుమంతుడు జయం. ఇక్కడ ఒక అద్భుతమైన భావం ఉంది, దయచేసి శ్రద్ధగా వినండి. మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవతా స్తోత్రాల్లో కూడా రాముడికి జయమొగ్గాక, శివుడికి జయమొగ్గాక, విష్ణువుకి జయమొగ్గాక అని స్తోత్రాలు ఉంటుంటాయి. జయతు జయతు మంత్రం అని. అలాగే జయరామ శ్రీరామ అని అంటూ ఉంటాం. అంటే రాముడికి జయమొగ్గాక అంటే ఇప్పుడు ఆయన జయించలేడా? మరి ఆయనకి ఎప్పుడు పరాజయం ఉందా? ఇప్పుడు మనం జయమొగ్గాక అని అనాలా? ఇది కొంచెం ఆలోచించామా ఎప్పుడైనా? ఎందుకు ఆలోచించి తలెందుకండి పాడు చేసుకోవడం? జయా జయ అనేద్దాం, అంతేనా? కానీ ఇక్కడ ఆలోచించండి, రాముడికి జయమొగ్గాక అని ఎందుకంటాం? ఇది కొంచెం ఆలోచించాల్సిందే. జయతు జయతు, రాముడికి జయమొగ్గాక. జయము అంటే మించిపోయి ఉండాలని చెప్పుకున్నాం. అంటే మిగిలిన వాటికంటే ఆయన ఎక్కువగా ఉంటే ఆయనకి జయమని అర్థం. రాముడికి జయమొగ్గాకంటే అర్థం ఏంటంటే మన హృదయంలో నిజానికి రాముడికి జయం లేదు,
మన హృదయాన్ని జయించిన వాడెవడు? కాముడు, రాముడు కాదు. వాడికి జయం మన హృదయంలో. మన హృదయంలో నిజానికి రాముడు తప్ప అన్నీ ఉన్నాయి. రాముడిని ఉంచుకోండి అని చెప్పినా ఉండట్లేదు. ఆయన ఉండట్లేదు కాదు, మనం ఉంచడం లేదు. అంటే ఇప్పుడు జయం ఎవరికి? మన హృదయం మీద. మన హృదయాన్ని జయించిన వాడెవడు? రాముడా కాముడా? కాముడే జయించాడు. ఎంత వద్దన్నా, ఎంత బుద్ధిగా ఉందామని అనుకుంటాం మనం, మళ్ళీ బయలుదేరితే ఒకటే. కుక్క కథ చెప్తారు కదండి, అది పొద్దున్న లేచి తిరిగి రాత్రి పొయ్యి దగ్గరకు వచ్చి పడుకుంటుందిట. పడుకున్నాడు, చిచి కథ కుక్క బతుకు అనుకుంటుందిట. అది పొద్దుట్లేచిందని వీడి తిట్టా వాడి తిట్టా ఇవేనా, రేపటికి బుద్ధిగా ఉంటాను, ఇక్కడికి అక్కడికి తిరగను అనుకుంటుంటారు ఎప్పుడు పడుకునే ముందు. పొద్దుట్లేచి మళ్ళీ మామూలే. అలాగా ఎన్ని విన్నప్పటికీ ఎన్ని అయినప్పటికీ మనస్సులో జయించిపోయిన అంటే మించిపోయి భావాలు ఏమున్నాయి? లౌకికాలే ఉన్నాయే తప్ప పరమాత్మ భావం జయించట్లేదు మనకి. అందుకే రామా జయముగ్గాక అంటే నా హృదయంలో నువ్వు అన్నింటినీ మించిపోయి ఉండుగాక, నువ్వు తప్ప ఇంకేవి గొప్పగా ఉండకూడదు నా హృదయంలో, నువ్వే ఉండిపోవాలి నా హృదయం అంతా, ఇది అండి అర్థం. అందుకే రాముడికి జయం అంటే ఆయన కొత్తగా వచ్చే గెలుపు కాదు, నా హృదయాన్ని ఆయన గెలవాలి, నా హృదయాన్ని ఆయన ఏలుకోవాలి. అందుకే మహానుభావుడు లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో గొప్ప మాట అంటాట. కబ్జాదారులను కొందరు ఉంటారు, మీరు వినుంటారు. కబ్జాదారులు ఈ రోజుల్లో పెద్దగా ఉదాహరణలు చెప్పక్కర్లేదు, చాలా మంది కనబడతారు మనకి. ట్రెస్పాసర్స్, కబ్జాదారులు. మారమావసమదీయ మానసే మాతవైక నిలయాయ దృచ్ఛయా అంటున్నారు లీలాసుకులు. ఓ కాముడా, నువ్వు నా మనస్సులో దూరిపోయో, ఇది నీ ఓన్ ప్లేస్ కాదు, నువ్వు ట్రెస్పాసర్వి, నువ్వు ట్రెస్పాసర్వి, కబ్జా చేసావు నా మనస్సుని. ఇప్పుడు నేను కృష్ణుడిని పిలుస్తున్నాను. ఇప్పుడు కృష్ణుడు వచ్చాడా, నిన్ను నిలవనివ్వడు, జాగ్రత్త. అందుకు ముందే చెప్తున్నాను, ఆయన రాకముందే నువ్వు పో ఇక్కడి నుంచి. కస్సహేత నిజ భీష్మ లంఘనం. తన ఇల్లు ఎవడో ఆక్రమించుకుంటే యజమాని ఊరుకుంటాడా? నా హృదయానికి యజమాని కృష్ణుడు. నువ్వు ఏదో బలహీన క్షణంలో దూరిపోయో, నేను మరచిపోయిన సమయంలో దూరిపోయో, ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకున్నాను కృష్ణుడిని. కృష్ణుడు వస్తున్నాడు నా మనస్సులోకి, కనుక ముందే వెళ్ళిపో, లేకపోతే ఏమవుతుందంటే తన్ని తగలేస్తాడు నిన్ను, జాగ్రత్త, ఆయన కూర్చుంటాడు ఇక్కడ అని చెప్తాడు. ఎంత గొప్ప భావం చూడండి. అందుకే కాముణ్ణి ఓడించి రాముడు గెలవాలి, అదే రామజయం అంటే ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. అందుకే జయ హనుమాన్ అంటే అర్థం ఏంటంటే, హనుమాన్ నా హృదయం అంతా నువ్వే ఉండిపోవయ్యా, నా హృదయంలో నువ్వే జయించవయ్యా. ఎక్కడెక్కడో రాక్షుల్ని చితకబాదేవి కాదు, నా హృదయంలో ఉన్న అసుర ప్రవృత్తులన్నీ దునుమాడి నువ్వే జయించాలి, నువ్వే ఉండిపోవాలి. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీసితు లోక ఉజాగర్. ఇప్పుడు హనుమాన్ ఈ మాట వచ్చింది, హనుమాన్ జయము. ఇక్కడ ఆంజనేయ జయం అనమాట. హనుమాన్ అనే శబ్దానికి అర్థం చెప్పుకోవాలి ఇప్పుడు మనం. హనుమాన్ అంటే అర్థం ఏమిటి? ఇక్కడ పదాలకు అర్థం చేసుకోవాలి. పైగా హనుమాన్ ఒక మహామంత్రం గుర్తుపెట్టుకోండి. హనుమాన్ అనే మాటే మంత్రం. రెండవ మంత్రం ఆంజనేయ. ఈ రెండు ఇంకా తర్వాత చాలా చాలా వచ్చాయి, మారుతి, మహాబల, ఇవన్నీ కూడా. కానీ అసలు పేరు హనుమాన్, పేరే హనుమాన్ చాలీసా. హనుమాన్ అనేది మహామంత్రం. అందుకే హనుమతే నమః అనేది మహామంత్రం. వేరే ఏ బీజాక్షరాలు ఏవి అక్కర్లేదు. శ్రీ హనుమతే నమః ఇదే మంత్రం. ఎక్కడున్నా సరే హనుమాన్ అనుకోమన్నాడు. హనుమాన్ స్మరణాత్ భవేత్. హనుమాన్ అనే నామం స్మరించిన చాలుట, అంత గొప్పది. హనుమాన్ కల్పవృక్షోమి హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కో విచార కుతో భయం అని అంటోంది మంత్రశాస్త్రం. దీని అర్థం ఏంటంటే, హనుమంతుడు నాకు కల్పవృక్షము, హనుమంతుడు నాకు కామధేనువు, హనుమంతుడు నాకు చింతామణి. నాకేం భయం, నా హృదయంలో హనుమంతుడున్నాడు. ఈ ధైర్యం ఉండాలండి హనుమద్భక్తుడికి. అందుకు ఆయనే కల్పవృక్షము, ఆయనే కామధేనువు, ఆయనే చింతామణి. భక్త కల్ప మహీరుహం అని అంటున్నది మంత్రశాస్త్రం. భక్త కల్ప మహీరుహం, భక్తుల పాలిటి కల్పవృక్షం అంటే ఆంజనేయ స్వామి వారు. అని హనుమాన్ అంటే చాలు, కల్పవృక్షంలా కోరిన కోర్కెలు తీరుస్తాడు, చింతామణిలా చింతించినవన్నీ ఇస్తాడు, జ్ఞానప్రకాశాన్ని ఇస్తాడు స్వామి. అందుకు హనుమాన్ శబ్దానికి విశేషమైన అర్థము మంత్రశాస్త్రంలో చెప్పబడుతున్నది. దాన్ని ఇప్పుడు మనం మననం చేసుకుందాం. హనుమాన్ అంటే అర్థం ఏమిటి? కథాపరంగా ఒక మాట ఉన్నదండి. రామాయణంలో చమత్కారం ఏంటంటే, రాముడు పుట్టేక రామ అని పేరు పెట్టారు, హనుమంతుడికి పుట్టేక హనుమాన్ అని పేరు పెట్టారు. చిత్రం ఏంటంటే, పుట్టక ముందు కూడా ఉన్నారు రాముడు హనుమంతుడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం ఇక్కడ. హనుమంతుడు పుట్టిన తర్వాత నుంచి ఉన్నాడా? పుట్టక ముందు కూడా ఉన్నాడు. ఉన్నవాడే పుట్టాడు. ఆ మాటకొస్తే రాముడు పుట్టిన తర్వాతే ఉన్నాడంటే మీరు ఒప్పుకుంటారా? పుట్టక ముందు కూడా రాముడు ఉన్నాడు. ఉన్నవాడినే పుట్టమని అడిగితే పుట్టాడు, అంతే కదా. ఉన్నవాడే రామమూర్తి, నారాయణ స్వరూపము. పుట్టమని ప్రార్థిస్తే రామమంత్ర తారక మంత్ర స్వరూపుడైన ఆయన అవతరించాడు. రామ తారక మంత్రం ఎప్పుడూ ఉంది, గుర్తుపెట్టుకోండి. వేదాల్లో రామ తారక మంత్రం ఉంది. దాన్ని వశిష్ఠాది మహర్షులు ఉపాసన చేశారు.
దాన్ని బ్రహ్మాది దేవతలు ఉపాసన చేశారు. శివుడు ఉపాసన చేశాడు రామతారక మంత్రాన్ని. ఏనాటి నుంచి ఉపాసన చేశారు. ఆ తారక మంత్ర అధిదేవత అయినటువంటి ఆ రామమూర్తి లోకరక్షణ కోసం అవతరించవయ్యా అని ఉపాసకులు ప్రార్థిస్తే ఆ వాడు దిగొచ్చాడనమాట. అది అర్థం ఇక్కడ. కానీ అవతారం అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉన్న మంత్రాధిదేవతని దేవత ఋషులు ప్రేరేపిస్తే లోకరక్షణ కోసం వస్తారు వాళ్ళు. అందుకే ఎప్పుడూ ఉంది రామతారక మంత్రం, ఎప్పుడు ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆయన తిరిగి అవతరించాడు, భూమికి దిగి వచ్చాడు. అలాగే హనుమాన్ శబ్దం కూడా వేదాల్లో కనబడుతున్నది. వేదములందు హనుమత్ శబ్దం ఉన్నది. ఋగ్వేదంలో హనుమంతుడు మంత్రం చెప్తారు. మమచ్చనతే మగవన్వ్యంసో నివి విద్వాం అపహనూజగాన. ఇది ఇంద్రుడు హనుమంతుడి దవడ మీద కొట్టడం కథండి. ఆ కథ అక్కడ చెప్పారు. ఇక్కడ అంటే వేదాల్లోనే హనుమత్ శబ్దం ఉన్నది. హనుమాన్ అనే మాటకి వేదంలో అర్థం ఒకటి, కథలో అర్థం ఒకటి. కృష్ణుడు కథలో నల్లనివాడు, పరమార్థంలో పరబ్రహ్మమే. అదేవిధంగా హనుమాన్ అనే శబ్దానికి మామూలు కథా ప్రకారమైన అర్థం ఏంటంటే మనందరికీ తెలుసు హనుమంతుడి కథ జనన గాథలోంచి వెళ్ళాలి కదండి. కనుకనే మీకు హనుమాన్ చాలీసా చెప్తూ హనుమంతుడి కథంతా వెళుతుంది మొత్తం. అది ఇప్పుడు మనం ఇవాళ నుంచి చేయబోయేటువంటి మహాకార్యం. ఆంజనేయ స్వామి వారు చిన్నప్పుడు సూర్య భగవాన్ని పండుని పట్టుకోవడానికి వెళ్ళాడు. ఆ కథ విస్తారంగా మనం అలుగు చెప్పుకుంటాం. ఆ వెళ్ళినప్పుడు ఇదేమి ఉత్పాతం వచ్చిందిరా అనుకుని దేవతలందరూ భయపడితే ఇంద్రుడు వచ్చాడు. ఆ వచ్చి వజ్రాయుధంతో కొట్టాడు ఒకటి. కొట్టిన వెంటనే హనుమంతుడు కింద పడ్డాడు. ఆ పడ్డప్పుడు దవడకి చిన్న దెబ్బ తగిలిందిట. కొట్టిందే దవడ మీద వజ్రాయుధంతో. నిజానికి వజ్రాయుధపు దెబ్బ తగిలితే ఏ వస్తువు మిగలదండి, అక్కడ చూర్ణమైపోవలసిందే. అంత వజ్రాయుధపు దెబ్బ తిని కూడా నిలబడింది ఆ హనువు. హనువు అంటే దవడ అని అర్థం. ఆ హనువు అలా నిలబడింది. అందుకు బలమైన దవడలు కలవాడు కనుక అప్పుడు ఇంద్రుడు అన్నట్ట, ఈయన ఇంత దెబ్బ కొట్టినా గట్టిగా ఉంది గనక మత్కరోత్సృష్ట వజ్రేణ హనూరస్య యథాహత నామ్నావై కపిశార్దూల భవితా హనుమానితి. ఇది రామాయణంలోని శ్లోకం. ఇది ఇంద్రుడు చెప్తున్నాడు, నా చేత్తో విసిరిన వజ్రం తగిలి కూడా బలంగా ఉన్నాయి గనక దవడలు, బలమైన దవడలు కలవాడు. హనుమాన్ అంటే దవడలు కలవాడు అని అర్థం అండి, ఇంకోటి ఏం కాదు. ఇది కిష్కింధకాండలో మనకి మహానుభావుడు ఆయన జాంబవంతుడు హనుమంతుడి కథ చెప్తూ ఈ జనన వృత్తాంతం చెప్తూ తథా శైలాగ్రశిఖరే వామోహనురభజ్యత తతోహి నామధేయం తే హనుమానితి కీర్తితం. అంత దెబ్బ వజ్రాయుధంతో తగిలి మళ్ళీ కింద పడ్డాక కొండ తగిలి కూడా నిలబడిందిట అది వజ్రం, ఆ దవడ. అందుకు హనుమాన్ పేరు వచ్చిందని జాంబవంతుడు చెప్పినట్టు వర్ణించారు ఇక్కడ. ఇది హనుమాన్ అనే దానికి గట్టి దవడలు కలవాడు, ఇది అర్థం. ఏమంటే నిజానికి అనుకుంటే ఇదేమైనా బాగుందా? గొప్ప దవడలు కలవాడు ఇదేం మంత్రం అవుతుందా అండి? అదే ఆలోచించాలి. నేను కథలోకి మిమ్మల్ని తప్పకుండా తీసుకెళ్తాను, కానీ ప్రారంభంలోనే ఈయన తత్వంలోకి తీసుకెళ్లిపోయాడని నా మీద గుర్రుగా చూడొద్దు, కోపంగా చూడొద్దు. కానీ హనుమాన్ అనే మాట వచ్చిన దగ్గర నేను ఆగలేకపోయాను. నేను అనుకున్నా ఇది తర్వాత చెప్పుకుందాం, ముందు కథలోకి పెరగడదాం నేను అనుకున్నా, కానీ హనుమంతుడు ఆపేయండి నన్ను. మొత్తం నా గురించి చెప్పు, తర్వాత తీసుకెళ్ళి కథలోకి. అందుకే అలా వెళుతున్నా. హనుమాన్ అంటే గొప్ప దవడలు కలవాడు. ఇదేం మంత్రం అవుతుందండి? హనుమాన్ హనుమాన్ గొప్ప దవడలు కలవాడా అంటే నిజానికి అది గొప్ప మంత్రం ఎలా అవుతుంది? ఇక్కడ ఆలోచించవలసిన అర్థం అద్భుతమైన మాటలు ఉన్నాయి. హను శబ్దానికి ఎన్ని రకాల అర్థాలు శాస్త్రంలో ఉన్నాయి తీసుకోవాలి, ఇక్కడ దాన్ని బట్టి తీసుకోవాలి. ముఖ్యంగా హను శబ్దానికి హను గతవు అనే ఒక ధాతువు ప్రకారంగా హను అనే శబ్దానికి జ్ఞానము అని అర్థం. ఇక్కడ అదే హనుమాన్ అంటే జ్ఞానవాన్, ఇది ప్రధానమైన అర్థం. హను అంటే జ్ఞానము. దీనికి సంబంధించి ఉపనిషత్తుల్లోకి వెళ్ళి తీద్దాం. అధరాహను పూర్వరూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్ సంధానం జిహ్వా సంధి అని చెప్తున్నాడు శాస్త్రంలో. అద్భుతమైన మాడుతున్నాడు. ఇక్కడ హను ఉన్నది. హనుమంతుడి గురించి వాల్మీకి ఎక్కడ ప్రస్తావన చేశాడో అక్కడి నుంచి వద్దాం. అంటే మీకు రామాయణంలోకి తీసుకువెడుతున్నాం, మంత్రశాస్త్రంలోకి తీసుకువెడుతున్నాం, చాలీసాలో ఉన్నాం మనం. దీంట్ నుంచి దాంట్లోకి వెళుతున్నాం. సరిగ్గా రామచంద్రమూర్తి సీతాన్వేషణ చేస్తూ లక్ష్మణ సహితుడే వస్తూ ఉంటాడు. శబరిని అనుగ్రహిస్తాడు. శబరి చెప్పిన మాట ప్రకారంగా పంపానదీ తీరంలో ఋష్యముఖ పర్వతం వైపు వస్తూ ఉంటాడు ఆయన. ఆ వస్తున్న వాడిని దూరం నుంచి చూస్తాడు ఎవరు? సుగ్రీవుడు. చూస్తేనే భయంతో వణికిపోతాడు. ఏంటి వీళ్ళిద్దరూ అంత అద్భుతమైన తేజోమయ మూర్తితో ఉన్నారు అని. అయితే ఒక బలంగా అందంగా కనబడిన వాళ్ళని చూసి ఆహా నమస్కారం చేసుకోవచ్చుగా, భయం ఎందుకండి? ఇదే ఇక్కడ తెలిసింది. మన మనస్సులో ఏది ఉంటుందో దాంతోనే ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. ఈయన మనస్సు నిండా వాలి భయం. ఆ వాలి తనంత తాను ఋష్యముఖ పర్వతం మీదకి రాలేడు, వస్తే దెబ్బతింటాడు.
ఇంకా ఎవరినైనా వానర వీరులు పంపుతాడా అంటే సుగ్రీవుడి ముందు ఏ వానర వీరులు నిలవలేరు. వాలి రాలేడు. ఎందుకంటే ఋషిముఖ పర్వతం మీదకి వస్తే వాలి మరణిస్తాడు. అది ఋషి యొక్క శాపం. అందుకే కదా ఋషిముఖ పర్వతం మీద తలదాచుకున్నాడు సుగ్రీవుడు. చూడండి ఆ కథలో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఋషిముఖ పర్వతానికి పైకి వస్తే వాలి మరణిస్తాడనే శాపమే లేకపోతే సుగ్రీవుడి గతి ఏమయ్యేది? ఇది ఆలోచించాలి. అంటే ఎంత కష్టంలోనో భగవంతుడు ఎక్కడో మనకు ఒక షెల్టర్ ఉంచుతాడనమాట. మొత్తానికి సుగ్రీవుడికి ఒక ఆశ్రయం అక్కడ ఉన్నది. ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళని చూడగానే భయమేం కలిగిందంటే దేవతుల్య పరాక్రమం. వీళ్ళు కేవలం మనుషుల్లా లేరు. సుగ్రీవుడు చాలా తెలివైన వాడుండే, సామాన్యుడు కాడు. రామచంద్రమూర్తిని చూస్తేనే పోల్చాడు. ఇతను మామూలు మానవుడు కాడు, ఇందులో దైవత్వం ఉందని పోల్చాడు సుగ్రీవుడు. అందుకే వణికిపోతున్నాడు అక్కడ. ఆ వాలి ఉన్నాడే ఇంద్రుణ్ణి కూడా గడగడలాడించగలిగిన మహానుభావుడు. అందుకే వాలి తాను రాలేక ఆ దేవసమాన పరాక్రమవంతుడైనటువంటి మహాత్ముడిని ఎవడన్నా నా మీదకి పంపుతున్నాడేమో భయపడ్డాడు. ఆ భయపడుతూ ఉంటే ఆయన మంత్రిగా ఉన్న హనుమంతుడు చూసి ప్రవేశించాడు. అక్కడ వస్తాడు ఆయన. అక్కడ హనుమంతుడు అంటే అర్థం ఏంటో వాల్మీకి సూచనగా ఇచ్చాడండి. అది పట్టుకోవాలి. వాల్మీకి రామాయణం ఇలా చదివి అలా అర్థం చెప్పేది కాదు. అందులో ప్రవేశిస్తే అందాలు కనబడతాయి. ఇక్కడ తతస్థు భయసంత్రస్తం వాలికిల్ విషశంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద. ఇది అంటాడు అక్కడ వాల్మీకి రచించిన మాట. భయంతో వణికిపోతున్న సుగ్రీవుణ్ణి చూసి హనుమంతుడు ఇలా అన్నాడు. హనుమంతుడు ఇలా అన్నాడన్నప్పుడు హనుమంతుడికి ఒక్క విశేషణం వాడాడు ఆయన. వాక్యకోవిద హనుమాన్ అన్నాడు. ఇది మొట్టమొదట హనుమంతుడి ఇంట్రడక్షను. వాక్యకోవిద అన్నాడు ఇక్కడ. వాక్యకోవిదుడు అంటే వాక్యములలో పండితుడు, మాట్లాడడంలో నేర్పరి అన్నాడు. గొప్పగా మాట్లాడతాడు. గొప్పగా మాట్లాడంటే టోపీలు పెట్టడం కాదండి. ఇక్కడ గొప్పగా మాట్లాడడము అంటే జ్ఞానము అని అర్థం. ఇక్కడ చూడండి, గొప్పగా ఎవడండి మాట్లాడగలడు? జ్ఞానం ఉన్నవాడే మాట్లాడతాడు. మాట అంటే ఏమిటి? మన జ్ఞానాన్ని బయట పెడితే మాట, అంతే కదా. వ్యక్తీకరిస్తే వాక్. ఏమిటి వ్యక్తీకరణ? జ్ఞానం. ఆయన చాలా బాగా మాట్లాడేంటంటే మాట్లాడగలిగే జ్ఞానం ఆయనలో ఉందని కదా అర్థం ఇక్కడ. కనుక మాట అంటేనే జ్ఞానం. కనుక వాక్యకోవిద అంటే జ్ఞానకోవిద. ఆ మాటకు వస్తే వేదములు, ఉపనిషత్తులు ఇవన్నీ జ్ఞానం అవునా కదా. కానీ జ్ఞానం మీకు మాటలేగా. వేదాలన్నా వేదాంతమన్నా మాటలే కదండి. ఆ మాటల ద్వారానే కదా జ్ఞానం వచ్చింది. కనుక జ్ఞానము అనగా శబ్దము, దివ్య శబ్దము అని అర్థం. కానీ హనుమంతుడు అంటే జ్ఞానస్వరూపుడు. ఇప్పుడు వాక్యకోవిదికి హనుమానికి అర్థం చూడండి. వాక్కు ఎలా పుడుతుందో వేదం చెప్తోంది చూడండి. వాక్కు అగ్ని, సామాన్యం కాదు. ఒకదానికోదానికి ఉన్న అన్వయాలు తీస్తుంటే ఆహా అని ఒక అద్భుత భావం కలుగుతుంది మనకి. మన ఋషులు విజ్ఞానానికి నమస్కారం పెట్టుకుంటాం. ఇక్కడ హనుమాన్ అనే మాటలో ఇంత శక్తి ఉందా ఆశ్చర్యపోతాం చూడండి. ఇక్కడ హనుశబ్దం అక్కడ వాడింది ఉపనిషత్తు. అధరాహను పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం అని. ఇక్కడ దీని అర్థం చూద్దాం. అరణి మధించి అగ్ని సాధించడం అనే ఒక ప్రక్రియ ఉంది. విన్నారా ఎప్పుడైనా? యజ్ఞం చేసేటప్పుడు అరణి మధించి అగ్ని తీస్తారు. అగ్గిపుల్ల అగ్ని కాదు ఇక్కడ. అరణి అంటే ఒక జమ్మి చెక్క తీసుకుని చెక్కని కింద పెడతారు. జమ్మి కొయ్య కవ్వంలా పెట్టి దాన్ని మథనం చేస్తారు. ఆ మథనం చేస్తుంటే నిప్పు పుడుతుందండి. ఆ నిప్పుతో అగ్నిహోత్రం వెలిగించాలి, అది పవిత్రం అవుతుంది అని యజ్ఞం చేసేటప్పుడు అరణి మధించి తీస్తారు ఇక్కడ. ఇప్పుడు అరణి మధించేటప్పుడు కింద ఒక కొయ్య, పైన ఒక కొయ్య, ఈ రెండిటితో కదా మథనం జరిగింది. అలాగా అధరాహను పూర్వ రూపం. దవడలు రెండు, కింద దవడ, పై దవడ. కింది దవడ కింద అరణి లాంటిది, పై దవడ పైన ఉన్నటువంటి అరణి లాంటిది అన్నాడు ఇక్కడ. ఈ రెండిటికి మధ్యలో సంధి ఏమిటంటే జిహ్వా సంధి, నాలిక సంధిట. కింద దవడ, పై దవడ, మధ్యలో నాలిక. ఈ వీటి వల్ల పుట్టే అగ్ని ఏమిటంటే వాక్కు అనబడే అగ్ని పుడుతున్నది. ఇది దీని యొక్క అర్థం చూపించాడు. కనుక హనుమాన్ అంటే అర్థం ఏమిటి? రెండు దవడల నుంచి పుట్టినటువంటి శబ్దము వాక్కు. ఆ వాక్స్వరూపమే ఆంజనేయుడు. అంటే హనుమాన్ అంటే జ్ఞానస్వరూపుడు. ఇది దీని యొక్క అర్థం. వాక్స్వరూపుడు. వాక్ అంటే వేదములు వాక్కులు, ఉపనిషత్తులు వాక్కులు, మంత్రములు వాక్కులు, అక్షరములు వాక్కులు. కానీ అక్షరములు, మంత్రములు, వేదములు అయిన జ్ఞానము, శక్తిమంతమైన శబ్దం ఏదుందో అది హనుమంతుడు. హనుమంతుడు అంటే శబ్ద బ్రహ్మస్వరూపుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ పుట్టిన అగ్నినే మనం యజ్ఞంలో పెట్టి దానిలో హోమం చేసి మళ్ళీ మంత్రములతోనూ హోమం చేస్తున్నాం. అందుకు ఆ అగ్ని వాక్కు. ఇంకొక రహస్యం ఏమిటంటే అగ్నిర్మేవాచి శ్రిత వాగ్హృదయే హృదయం మయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారండి. కంటికి సూర్యుడు అధిదేవత, నాలికపై తడికి వరుణుడు అధిదేవత, చెవికి దిగ్దేవతలు అధిదేవతలు, నాసికకి వాయుదేవుడు అధిదేవత, వాక్కుకి అగ్ని అధిదేవత. ఇది తెలుసుకోండి ఇక్కడ.
అందుకు హనుమంతుడెవడు? అగ్నిస్వరూపుడు, వాక్స్వరూపుడు, జ్ఞానాగ్నిస్వరూపుడు. ఇది కానీ హనుమాన్ అంటే మంత్రస్వరూపుడు, వాక్స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. ఆయన అంత వాక్స్వరూపుడు గనకనే ఆయన్ని స్మరించే వాళ్ళకి జ్ఞానము, తెలివితేటలు, వాక్పుష్టి వస్తున్నది. ఇది గ్రహించవలసిన ఒక విషయం. ఇంకొక అర్థం ఉన్నది. హనుమాన్ ఇది మంత్రము. హా ను మాన్ అని మనం అంటాం. హా అనేటప్పుడు అది లోపల స్పందన వస్తుంది. అనేటప్పుడు చూడండి, ఆకాశవాచకం అంటారు హకారం. హకార ను మా 3 వచ్చాయి కదా. మీకు హల్లులు అచ్చులు తెలుసు కదా. హనుమ అనే హల్లుల్లో అచ్చులు 3 ఉన్నాయి. హా అన్నప్పుడు ఆ ఉంది, ను అన్నప్పుడు ఊ ఉంది, మా మకారం ఉంది. హనుమ ఆ ఊమా ఉంది. చూడండి ఇక్కడ గమనించండి. ఆ ఊమా అంటే ఏమిటి? ఓంకార స్వరూపం. కానీ అక్కడ ఓం అనే వాక్ ఎక్కడి నుంచి పుడుతుంది? హనువుల్లోంచి పుడుతుంది కదా. కనుక ఈ దవడల్లోంచి పుట్టే ఓంకార స్వరూపుడే ఆంజనేయ స్వామి వారు. కనుక అకార ఉకార మకార శక్తే హనుమాన్ అనే నామంలో ఉన్నది. ఇది గ్రహించవలసిన మరొక అద్భుతమైన విషయం. ఇన్ని అర్థములు గ్రహించాలి. కానీ హనుమాన్ అంటే ఓంకార స్వరూపుడు, శబ్ద బ్రహ్మస్వరూపుడు, అగ్నిస్వరూపుడు. మరొక వైపు హను జ్ఞానస్వరూపుడు. ఇది ప్రధానం. గతి, గతి అంటే వేగము. గతి అనే శబ్దానికి 2 అర్థాలు, జ్ఞానము, గమనము. మహావేగ గమనం కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు, గొప్ప జ్ఞానము కలవాడు. అని హనుమాన్ అనేది మంత్రం గనక జయ హనుమాన్ మొదటి శబ్దం ఇదే చెప్పారు ఇక్కడ. జయ హనుమాన జ్ఞాన గుణసాగర్ తర్వాత మాటకి ప్రవేశిస్తున్నా ఇక్కడ. ఈయన జ్ఞాన గుణసాగరుడు. ఎంత అందమైన మాట అండి. సాగరం అంటే సముద్రం అన్నమాట 2-3 చెప్తారా? సముద్రంలో అందరూ చెప్పాలి కదా. సాగరం అంటే ఏమిటి? సముద్రం. సముద్రం అని దేన్ని వాడతారంటే ఎక్కడైతే విస్తారం అనంతత్వం కనబడుతుందో అక్కడ సముద్రం అంటారు. భగవంతుడిని దయా సముద్రుడు అని అంటారు. అంటే అంతులేనిగా లోతు ఉంటే సముద్రం. హనుమంతుడి దగ్గర జ్ఞానము గుణము ఎంత ఉందయ్యా అంటే సముద్రం అంత ఉందిట. అనంతమైన జ్ఞానము, అనంతమైన గుణములు ఆయన దగ్గరున్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. స్వామి జ్ఞానస్వరూపుడు. హనుమాన్ వెంటనే మాట చెప్పడంలో హనుమంతుడు ప్రధానంగా జ్ఞానదేవత. ఇది గుర్తుపెట్టుకుని తర్వాత మిగిలినవన్నీ ప్రధాన జ్ఞానం. మనకు కావలసింది అదేగా. అందుకు జ్ఞానం. రెండవది గుణం. జ్ఞానం ఆయన తత్వము, గుణం ఆయన చూపించిన స్వభావము. ఈ రెండు ఆయన దగ్గర. జ్ఞానము గుణము. జ్ఞానము తత్వమైతే గుణం అవతారం. అది తెలుసుకోవాల్సింది. జ్ఞానం నిర్గుణత్వాన్ని తెలియజేస్తుంది, గుణశబ్దం సగుణత్వాన్ని తెలియజేస్తుంది. కనుక జ్ఞాన గుణ అంటే నిర్గుణ సగుణ స్వరూపుడు. ఇది ప్రధానంగా గ్రహించవలసిన అర్థం. ఇప్పుడు జ్ఞానం అన్నది పరిశీలిస్తే హనుమంతుడికి అడుగడుగున ఈ మాట ఉన్నది. జ్ఞానం. జ్ఞానం మళ్ళీ 2 రకాలు కదండి. వ్యవహార జ్ఞానము, పరమార్థ జ్ఞానము. ఈ 2 జ్ఞానములే. వ్యవహార జీవితంలో వ్యవహార జ్ఞానం ఉండాలి, పరమార్థము బ్రహ్మజ్ఞానం ఉండాలి. 2 ఆయన దగ్గరున్నాయి. ఆయన దగ్గరున్న తెలివితేటలు ఎంత గొప్ప తెలివితేటలు అంటే రాముడే ఆశ్చర్యపోతాడు. అబ్బో ఏమిటయ్యా ఇంత తెలివితేటలు, ఈయన చదువుకున్న చదువు ఏమిటి, జ్ఞానం ఏమిటి అని మొట్టమొదటి పరిచయంలో ఇందాకే అనుకున్నాం కదా. కథ చూడండి ఎలా నడుస్తుందో. వచ్చిన వాళ్ళు ఎవరు అంటే భయపడకయ్యా అని వచ్చాడు ఆంజనేయ స్వామి వారు. ఎవరితో? సుగ్రీవుడితో చెప్తున్నాడు. తతస్థు భయ సంత్రస్తం వాలికిల్ బిష సంకితం. ఆ వాలికి సంబంధించిన భయం ఉండిపోవడం వల్ల సుగ్రీవుడు దుఃఖపడుతూ ఉంటే ఒక్కసారి వచ్చి ఏమిటి అలా భయపడతావు, భయపడకన్నాడు. అంటే హనుమంతుడి ప్రవేశం రామాయణంలో ఎలా జరిగింది? వస్తూనే భయపడకు అని వచ్చారండి ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయుడు వస్తూనే భయపడకు అంటాడు. అందుకే ఆంజనేయుడు మన మనస్సులోకి వస్తేనే భయం పోతుంది. గుర్తుపెట్టుకోండి. భయపడకు. అందుకే అభయాంజనేయుడు. అందుకే సుగ్రీవుడు భయపడకయ్యా అని. భయపడక ఏం చేస్తానయ్యా వాళ్ళని చూడు అన్నాడు. ఇక్కడ రాజైన వాడు అనవసరంగా భయపడకూడదు. గొప్ప మాట ఇది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సంఘటనని పరిశీలించాలి తప్ప ఊరికినే భయపడిపోయిన వాడు ఏమీ సాధించలేడు. ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు, తెలుసుకోండి. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ స్కిల్స్ లో మొట్టమొదటి ఉండవలసింది ఏంటంటే అనవసరపు భయాలు వదిలేయాలి. భయపడిన వాడు ఒక్క అడుగు ముందుకు వేయలేడు. భయం ఆసురీ గుణం, అభయం దైవీ గుణం. అందుకే భయపడకు. ఆంజనేయ స్వామి వస్తూనే చెప్పిన మాట. అందుకే హనుమంతుడు అంటేనే అభయం. గుర్తుపెట్టుకోండి. అభయాంజనేయుడు. భయపడకయ్యా అన్నాడు. భయపడక ఏం చేస్తానయ్యా వాళ్ళని చూడు ఎలా కనబడుతున్నారంటే. ఎలా కనబడుతున్నారు? మహావీరులు వాళ్ళు. వస్తువును వస్తువుగానే చూడు. నీలో ఉన్న శంకని దాని మీద ఆరోపించకు. ఇది గొప్పగా గుర్తుపెట్టుకోండి. నీ లోపల ఏదో శంక ఉంది, దాని మీద ఆరోపించావు. ఏమిటి శంక? వాళ్ళు పంపాడేమో. రుజువైందా? రుజువు కాలేదు కదా. భయం ఎప్పుడైతే వచ్చిందో ఆందోళన కలుగుతుంది. ఆందోళన కలిగిన వాడు, ఆవేశం వచ్చిన వాడు బుద్ధితో సరిగ్గా ఆలోచించడు. ఇది గుర్తుపెట్టుకోండి. మన బుద్ధిని ఆలోచించనివ్వకుండా చేసేది ఆవేశము, ఆందోళన. అందుకు ఎప్పుడు ఆందోళనలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. సరైన నిర్ణయాలు రావు.
కనుక ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి సుమా. ఇక్కడ సరిగ్గా వాల్మీకి అంత అందంగా చెప్తాడండి. అందుకే ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ వాళ్ళు, విదేశస్తులు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పడానికి రామాయణమే ఆధారంగా తీసుకుంటున్నారని నేను ఆనందంగా సగర్వంగా మీకు చెప్తున్నాను. ఇవి పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎప్పుడైతే అశాంతి ఆందోళన పడిపోయావో నీకు టెన్షన్ వస్తుంది. అది టెన్షన్. ఈ రోజులు ఈ మాట అంటేనే అర్థమవుతుంది ఆందోళన అనే మాట కంటే. ఎందుకంటే ఇంకా ఎల్కేజీ బ్యాగ్ భుజం మీద పెట్టుకున్న దశ నుంచే మొదలయ్యే వరుడు టెన్షన్. మీరు రోజులో ఎన్ని మార్లు వాడి ఉంటారో ఆలోచించండి. ఇక్కడ నేను చెప్పడం కదా, ఇవాళ ఉదయం ఎవరో తల్లి తీసుకొచ్చారు, మా పిల్ల పరీక్ష రాయడానికి టెన్షన్ పడుతుందండి. ఎందుకు టెన్షన్? పరీక్ష ఎలా రాస్తాను అని. అలాంటి వాళ్ళందరికీ హనుమంతుడిని బాగా చూపించండి, టెన్షన్లు పోతాయి. గుర్తుపెట్టుకోండి. అదొక టెన్షన్ టెన్షన్ టెన్షన్. టెన్షన్ అనే మాట ఉద్విగ్న హృదయ అని అక్కడ వాడతాడు వాల్మీకి. టెన్షన్ ఉన్నవాడు ఏమి సాధించలేడు పో అన్నాడు. సరిగ్గా దీనికి కాంట్రరీ, పూర్తి మన సుగ్రీవుడికి పూర్తి విరుద్ధమైన వాడు కూడా ఉన్నాడు. వాడికి ఎప్పుడు దేనికి టెన్షన్ ఉండదుట. అందుకే అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటాడట. అతని గురించి చెప్తూ మాట అన్నాడు, సచనిత్యం ప్రశాంతాత్మ అన్నాడు అయోధ్యకాండలో. ఎవడైనా నిత్యం ప్రశాంతమైన చిత్తంతో ఉంటాడట. దేనికి వేగిరపడ్డు, తొందరపడ్డు, ఎలాంటిది ఎదురైనా నిబ్బరంగా పరిశీలిస్తాడట. ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. అది సచనిత్యం ప్రశాంతాత్మ. వీడో ఉద్విగ్న హృదయ. అందుకు హనుమంతుడు వచ్చి కోడసుమా అన్నాడు. నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకోలేదు కదా, నేను తెలుసుకుంటాను వెళ్ళాడండి. వెళ్ళిన వాడు ఎలా వెళ్ళాడు? ఎంత అందంగా బయలుదేరాడు. కపిరూపం పరిత్యజ్య భిక్ష రూపం. కపిరూపాన్ని విడిచిపెట్టి ఒక యతి రూపాన్ని ధరించి వెళ్ళెట్ట. ఎందుకంటే ఆ భిక్షకులు యతీశ్వరులు అరణ్యాల్లో తిరుగుతుంటారు. ఆయన అలాగే వెళ్ళి వీళ్ళని చూసి అద్భుతంగా మాట్లాడాడు కదా. ఆ మాటల వైనవంతా మనకు తెలిసిందే కదా, ఎంత అందంగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న వెంటనే రామచంద్రమూర్తి ఏమంటాడు? ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి, లక్ష్మణ విన్నావా ఎంత గొప్పగా మాట్లాడాడో అంటాడు. ఇక్కడ ఏమిటి మాటలు? ఇక్కడ హనుమంతుడి మాటల గొప్పతనాన్ని మనం ఒకప్పుడు రామాయణం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. అప్పుడు చెప్పుకున్నామని ఇప్పుడు చెప్తే గుర్తొచ్చింది కదా. అదే చిత్రం. చెప్పుకున్న రామాయణం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. కనుక పొరపాటును కూడా అప్పుడు సుందరకాండ చెప్పినట్టు చెప్పారండి, కిష్కిని చెప్పినట్టు చెప్పారండి అని అనద్దు ఏది కూడా. ఎందుకంటే హనుమంతుడు అంటే ఆ రామాయణంలోనే వాడే. అందుకు దానికి సిద్ధపడే మనం కూర్చున్నాం. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రితం బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం నముఖే నేత్రయోశ్చాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వపి చ సర్వేషు దోషః సంవిదిత క్వచిత్ అవిస్తరమసందిగ్ధమవిలంబితమవ్యథం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరం సంస్కారక్రమ సంపన్నం అద్భుతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయ హర్షిణీం అనయా చిత్రయా వాచా త్రిస్థాన వ్యంజనస్తయా కస్య నారాధ్యతే చిత్తముద్యతాసేరేరపి. ఇంకా చాలా చెప్పాడండి. హనుమ మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో రామచంద్రమూర్తి చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఇలాంటివి చదివినా భారతీయ నాగరికత ఎంత గొప్పగా ఉండేదో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఇక్కడ మాట తీరు ఎంత గొప్పగా ఉందో మెచ్చుకుంటున్నాడు. హనుమాన్ వాక్యకోవిద అన్నారు కదా, అది అండి ఇక్కడ తెలుసుకోవాల్సింది. హనుమాన్ వాక్యకోవిద అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇతడు ఋగ్వేదంలో బాగా నేర్పరి, యజుర్వేదం ధారణ చేశాడు, సామవేదంలో పాండిత్యం ఈయనకి అన్నాడు. అంటే అతని మాట బట్టి అతను చదివేంటో చెప్పగలిగాడంటే రామచంద్రమూర్తి ఇంకెంత గొప్పవాడు చూడండి. ఇక్కడ మన మాట, మనం ఏం చదువుకున్నాం, మన సంస్కారం ఏమిటి, మన తపస్సు ఏమిటి, మన ఆలోచన ఏమిటి, మన ఆరోగ్యం ఏంటో కూడా చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. మాట బట్టి అన్నీ చెప్పగలగాలి. సరైన డాక్టర్ ఉంటే మాట బట్టే జబ్బు చెప్పగలడు. యంత్రాల మీద ఆధారపడిపోయిన వైద్యులు పెరుగుతున్నప్పుడు మాట బట్టే చెప్పగలిగే స్థితి పోతుందండి. కనుక మాట అనేది నువ్వేమిటో చెప్తుందండి ఒక్కటి. కనుక మాట గురించి చెప్తూ ఇంగ్లీష్ వాడు మాట్లాడతాడు, ఎసెన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అని. ఇక్కడ ఈ మాట ఋగ్వేదంలో ఉన్నది. ఏమిటంటే మాట పురుష సారం. ఇది గొప్ప మాట. మనం ఏంటో మాటలో తెలిసిపోతుందిట. హనుమంతుడు మాట ఎంత గొప్పగా ఉన్నదో. ఈయన ఋగ్వేదంలో నేర్పరి, యజుర్వేదంలో ధారణ, సామవేదంలో పాండిత్యం. ఎక్కడ ఏ పదం వాడాలో అది వాడాడు. అవన్నీ వివరిస్తే ఆ వేదం అంటే ఏంటో తెలిస్తే తర్వాత ఇవి తెలుస్తాయి. కానీ అవి నేను వివరించట్లేదు ఎందుకు ఆ పదం అన్నాడో గానీ చాలా ఔచిత్యం ఉంది అందులో. అంత తెలుసుకుంటే చాలు. ఈయన వేదముల్లో పూర్తి పాండిత్యం ఉన్నది. వ్యాకరణం బాగా తెలుసండి ఈయనకి. నూనం వ్యాకరణం కృష్ణం. బాగా వ్యాకరణం తెలుసు. ఇప్పుడు మాట్లాడితే వ్యాకరణం దొరకదు కదా. పైగా సరిగ్గా మాట్లాడితే తప్పు కూడా ఈ రోజుల్లో. నొక్కి నొక్కి మాట్లాడాలి, బాధ తెలియకుండా ఉండాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నా అవునా లేదా?
కానీ మాట ఎలా ఉండాలి ఈయన్ని చూడండి. అంతేగాని యాంకర్లను చూసి నేర్చుకోవద్దు భాష. హనుమంతుడి నుంచి చూసి నేర్చుకోండి. ఈయన మాట వ్యాకరణంతో ఉన్నది, పైగా బహుధాశ్రితం. ఈయన బోల్డ్ చదువుకున్నాడయ్యా అన్నాడు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఈయన మాటల్లో సాముద్రిక లక్షణం చెప్తాడు, ఇంకా రకరకాల విషయాలు చెప్తాడు, రాజు ఎలా ఉంటాడో చెప్తాడు, ఎన్నో చెప్పాడు. కాబట్టి ఎన్నో విషయాలు చదువుకున్నాడు ఇతను. బహుధాశ్రితం, బోలుడన్ని నేర్చుకున్నాడు. ఇన్ని మాట్లాడాడు కానీ ఒక్క అపశబ్దం లేదు, చూసావా? ఇన్ని మాట్లాడు బహువ్యాహరతానేన నకించిది అపశబ్దితం, ఒక్క అపశబ్దం కూడా లేదు. పైగా మాట్లాడేటప్పుడు నోట్టుంటే సౌండే కాదు, ముఖం కూడా మాట్లాడుతుంది. దీన్ని బట్టి హనుమంతుడు గొప్పగా మాట్లాడే అంటామా, లేక రాముడు అంత గొప్పగా పట్టుకున్నాడు అంటామా? ఇద్దరూ గొప్పవాళ్లే. ఇంత మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడుతున్నప్పుడు ముఖంలో ఎక్కడ వికారం కనబడలేదు, కళ్లల్లో గాని, కనుబొమ్మల్లో గాని, పెదవి కదలికల్లో గాని, బుగ్గల్లో గాని ఎక్కడ వికారం లేదు. కొందరు చూడండి, నోటితో నవ్వుతూ నొసలతో చిట్లు ఇచ్చారని మాట సామెత ఉంది మనకి. వాడు మాట్లాడితే కూడా ముఖమంతా వికారంగా ఉంటుంది. పెదవి పక్కన తిప్పడం, సర్లేండి చాలా బాగుందిలేండి అంటాడు. వాడికి నిజంగా చాలా బాగుందిలేండి కాదు, వికారం అందులో ఉంది. అవునా లేదా? కానీ అలాంటి వికారాలు ఏవి లేవి ఈయనలో. అంటే రాముడు ఎంత గట్టివాడంటే వాడి మాట బట్టి లోపలేముందో స్కాన్ చేసిగలడు. ఆయన అంత గొప్పవాడే. ఆయన గొప్పతనం అది. అందుకే ఒక గొప్పవాడు గొప్పతనం గొప్పవాడికే తెలుస్తుంది, ఇంకోటి తెలియదండి. హనుమంతుడు ఎంత గొప్పవాడు, రాముడు అంత గొప్పవాడు. రాముడు ఎంత గొప్పవాడు, హనుమంతుడు ఎంత గొప్పవాడు. ఇంత మాట్లాడుతున్నా కానీ ముఖంలో ఎక్కడ వికారం లేదు చూడు. పైగా ఊరికినే సాగదీసి చెప్పట్లేదు, అలాగని క్లుప్తంగా చెప్తారని అర్థం కాకుండా టపటపా అని ముగించేయట్లేదు. అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అవ్యతం. పైగా అయోమయంగా ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియదు. కొందరు మాట్లాడుతుంటారు గొనుక్కున్నట్టు, వాళ్ళకే వినబడుతుంది, ఇంకోటికి వినబడుతుంది. పైగా ఎంత చెప్పాననుకుంటాడు కానీ అవతల వాడికి అర్థం కాదు. అలా కాకుండా చెప్పేది అంత స్పష్టంగా చెప్తున్నాడు. సాగదీతలు లేవు, పరుగు పరుగుని చెప్పట్లేదు. ఎక్కడ ఎంత చెప్పాలి, ఏ మాట నొక్కాలి, ఏ మాట తేల్చాలి, ఇవన్నీ తెలియాలండి. అవన్నీ తెలిసినటువంటి మహానుభావుడు. పైగా ఏ శబ్దం ఎక్కడ పలకాలో అక్కడ పలుకుతున్నాడు. సంస్కార క్రమ సంపన్నం, సంస్కారం ఈ మాటల్లో ఉన్నది. పైగా మాటలని మంగళకరంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడ అమంగళం లేదు. ఎప్పుడు దేవుడు గుర్తుపెట్టుకోండి, మాటలాడేటప్పుడు అమంగళం రాకూడదు. కొందరు అంటుంటారు చచ్చేంద్ర బాబోయని, వెంటనే వస్తుంది వాళ్ళ నోటంట. దిక్కుమాలింది ఇలాంటి మాటలు, ఇలాంటివి ఎప్పుడు కూడదండి. నేను పొరపాటున ఉదాహరణకు చెప్పినందుకు నన్ను మన్నించాను. ఎందుకంటే అమంగళం మాట్లాడరాడు పొరపాటును కూడా. ఎంత నెగిటివ్నైనా సరే, ఎంత విపరీతాన్నైనా మంగళకరంగా చెప్పడం మన వాళ్ళ అలవాటు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో దరిద్రమున్నా చెప్పే తీరు మాత్రం మంగళకరంగా చెప్పేవారు. ఇంట్లో బియ్యం లేకపోతే నిండుకున్నాయండి అనేవారు, బియ్యం లేవండి అనలేదు. ఇప్పుడు ఇలాంటి సంస్కారాలు పెద్దలకి తెలియ, పిల్లలకి నేర్పేవారు లేరు. ఆఖరికి ఏవి నేర్పాలన్నా ఇలాంటి వేదికలే దిక్కయ్యే, అక్కడికి అంత తేలిగ్గా కదలలేం మనం, అది వేరే విషయం. మంగళకరమైన మాటలంటే తెలుసుకోండి, ఇక్కడ ఏది మాట్లాడినా మంగళకరంగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఏ తపస్సులు ఉంటాయో మనకు తెలియదు, మన అమంగళం మాట్లాడితే నిజమైపోతుంది. పైగా తథాస్ దేవతలు ఉంటారని పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇవన్నీ కూడా అంతేకాదు, కొన్ని సమయాల్లో అయితే బ్రాహ్మీ ముహూర్తంలోనూ, పూజ చేసిన వెంటనే సాయంకాల సమయాల్లోనూ అన్నము నిజమవుతాయని పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు అవి చెప్పే పెద్దవాళ్ళు లేరు, పాటించే పిల్లలు లేరు. సంపాదించడం ఎలాగో నేర్పుకోవాలి, తీర్చుకోవడానికి పరిగెత్తే పిల్లలు, పరిగెత్తించే తల్లిదండ్రులు ఉన్నారు. అంతే. కనుక సంస్కారాలు నేర్చుకోండి. సంస్కార క్రమ సంపన్నం. పైగా మాట ఎలా ఉన్నది, ఉచ్చారయిత కళ్యాణీం వాచం హృదయహర్షిణీం. మంగళకరంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నంతసేపు మనస్సుకు ఆనందం కలుగుతున్నది. ఇలాంటి వాడు మాట్లాడితే కత్తి పట్టుకొచ్చిన శత్రువు కూడా కత్తి దించి మిత్రుడైపోతాడయ్యా, అంత గొప్పగా మాట్లాడాడు ఇక్కడ. అంటే ఇంత మాటలు ఎందువల్ల వచ్చాయండి? జ్ఞానము చేత. అన్ని విద్యలు తెలిసినవాడు కనుక జ్ఞానగుణ సాగర్ అంటే అర్థమైంది, అనేక విద్యల జ్ఞానము కలిగినటువంటి వాడు. సిద్ధ విద్య ప్రభావాఢ్యో వినయజ్ఞో మహాబల సర్వశాస్త్రార్థ కుశల పరోపకృతి దక్షిణ. ఇది హనుమంతుడి గురించి పురాణాల్లో చెప్పిన మాట. మీకు అనేక విషయాలను తెలుస్తున్నాం కదా. హనుమంతుడి గురించి 12 పురాణాల్లో ఉందండి చరిత్ర. ఆ 12 పురాణాల సారం మీకు ఇప్పుడు రాబోతున్నది. సిద్ధ విద్య ప్రభావాఢ్యో, హనుమంతుడు సిద్ధ విద్యలుట. అంటే ఆయన దగ్గర అన్ని విద్యలు సిద్ధించి ఉన్నాయి. ప్రభావము కలిగిన వాడు, వినయము కలిగిన వాడు. వినయం అంటే అణకువ అని మాత్రమే కాదు, వినయం అంటే విద్యా దదాతి వినయం. వినయం అంటే విద్య వల్ల వచ్చిన సంస్కారంతో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుస్తుందండి. అది అలాంటి సంస్కారం ఇవ్వగలిగేది విద్య. అంతేగాని కొందరు చదువుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు వస్తే లేచి దండం పెట్టడం తెలియదు. ఇంకేమిటి చెప్పండి ఇక్కడ.
సంస్కారం కావాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియాలి, అది వినయం. అంతే కదా, వినయం అంటే శిక్షణ, ట్రైనింగ్, లెర్నింగ్. అది అందుకు వినయం అంటే విద్య వల్ల వచ్చినటువంటి నేర్పరితనము, దానిలో శిక్షణ పొందడము, ట్రైన్డ్ అని అర్థం. అందుకు సిద్ధ విద్య ప్రభావాఢ్య, వినయజ్ఞ మహాబల, సర్వశాస్త్రార్థ కుశల. హనుమంతుడి గురించి ఎక్కడ చెప్పిన ఇదే మాటలు. సర్వశాస్త్రముల్లో నేర్పరి, పరోపకృతి, ఇతరులకు ఉపకారం కలిగించే లక్షణం కలిగిన వాడు. విద్యకి ఇదండి ప్రయోజనం. ఎంతో చదువును వాడు సంపాదిస్తే ఏం లాభం? ఆ విద్య వల్ల ఇతరులకు ఉపకారం కలిగించాలి, అది విద్య యొక్క ప్రయోజనం. అందుకు పరోపకృతి. దక్షిణ, ఇక్కడ మాట వేశారు. దక్షిణ ఇక్కడికి రావాలి. జ్ఞానగుణసాగర దగ్గర దక్షిణ శబ్దం తీసుకున్నాం, చూసుకోండి. దక్షిణుడు అంటే ఎన్నో మార్లు మనం చెప్పుకున్నాం ఇక్కడ. దక్షిణం అంటే నేర్పరితనము. ఇది దక్షిణ అంటే బుద్ధి శక్తి. శేముషి దక్షిణా ప్రోక్త అని యజుర్వేదంలో మాట. శేముషి దక్షిణా ప్రోక్త. శేముషి అంటే స్కిల్, బుద్ధిశక్తి అని అర్థం, మేధస్, అది దక్షిణ. లోకంలో కూడా దక్షత అన్న మాట వినుంటారు మీరు ఇక్కడ. దాక్షిణ్యము, దక్షత అంటే సమర్థత. దక్షిణ అంటే సమర్థత, ఏదైనా చెయ్యగలిగే నేర్పరితనము, సమర్థత దక్షిణ. దక్షిణ అంటే జ్ఞానము కలిగిన వాడికే సమర్థత ఉంటుంది, జ్ఞానం లేని వాడికి సమర్థత ఉంటుందండి. ఇక్కడ ఏదో ఒక వస్తువు పాడైపోయింది, ఎలక్ట్రికల్ వస్తువు, బాగు చేయడానికి ఎవడొస్తాడు? ఆ విద్యలో దక్షత కలిగిన వాడే వస్తాడు. కనుకనే దక్షత, నేర్పరితనం, అదే దక్షిణ. విద్య వల్ల ఏర్పడుతుంది దక్షిణ, సమర్థత. అందుకే జ్ఞానమే దక్షిణ. ఈ మాట అన్నప్పుడు జ్ఞానమే దక్షిణ అంటే జ్ఞానస్వరూపుడైన గురువు గుర్తు రావాలి. ఎవరైనా దక్షిణామూర్తి, ఇది తెలుసుకోవాలి. దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు, దక్షిణామూర్తి శివుడు, ఆ శివస్వరూపం ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు దక్షిణామూర్తి స్వరూపము. ఈ మాట ఇక్కడ పురాణంలో చెప్తున్నారు. ఇక్కడ దక్షిణ రామాయణంలో చూపించినా. అందుకే ఈ 11 రోజులు ఒక ప్రత్యేక సభ అని దయచేసి నేను వినయంగా విన్నవించుకుంటున్నాను, గ్రహించండి. ఇక్కడ ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ సుందరకాండని, ఇతర మంత్రశాస్త్రాల్ని పరిశీలించగా స్వామి దయ వల్ల స్ఫురించిన కొన్ని అద్భుతాలు ఆవిష్కరించడానికి ముచ్చటపడి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అందుకే దక్షిణ శబ్దం ఎక్కడుందో తెలుసా? మన సుందరకాండలో ఎన్ని మంత్రమూర్తులు ఆయన చూపిస్తాడు ఆంజనేయ స్వామి. చూడండి, ఇక్కడ సరిగ్గా సముద్ర లంఘనం చేయడానికి స్వామివారు నిలబడినప్పుడు తతో రావణ నేతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి. అక్కడ నిలబడతాడు కదా, నిలబడి చూస్తాడు. ఆ చూస్తున్నప్పుడు సరిగ్గా వాడతాడు వాల్మీకి, దక్షిణో దక్షిణాం దిశాం అంటాడు. ఇక్కడక్కడ దక్షిణుడు దక్షిణ దిశ వైపు చూశాడు, ఇది మాట అండి. ఇక్కడ దక్షిణుడు దక్షిణ దిశ వైపు చూశాడని వాల్మీకి రాశాడు. అది వాల్మీకి రచన అంటే సామాన్యం అనుకున్నారా? దక్షిణుడు హనుమంతుడి గురించి వాడాడు ఆయన పదం. దక్షిణ పదం పురాణంలో పరోపకృతి దక్షిణ, అక్కడ వాడాడు. అక్కడ అందుకు ఇతరులకు ఉపకారం కలిగించే సమర్థుడు. అందుకే రామునికి ఉపకారం, రామకార్యం చేయడం కోసం, జగత్తుకు ఉపకారం చేయడం కోసం దక్షిణుడైన హనుమంతుడు దక్షిణ దిశ వైపు చూశాడు. దక్షిణ దిశ వైపు చూశాడు అంటే దక్షిణాభిముఖంగా కూర్చున్న దక్షిణామూర్తి, అది ఇక్కడ చెప్తున్నటువంటి అర్థం. దక్షిణ దిశ వైపు చూస్తున్నవాడెవడు? దక్షిణామూర్తిగా, దక్షిణామూర్తి, అది ఇక్కడ. అందుకే ఆంజనేయ స్వామిని గురుమూర్తి అని అన్నాం గనక శివాయ గురవే నమః, గురుస్వరూపం. శివుల్లో ఎన్నెన్ని కోణాలున్నాయో అన్ని హనుమంతుళ్ళు మీకు కనబడతాయి. అందుకు జ్ఞానగుణసాగర, బుద్ధిమతాం వరిష్టం అంటాం కదా, తెలివైన వాళ్ళల్లో కల్లా గొప్పవాడు ఆయన. అందుకే రామాయణంలో కిష్కింధకాండలో కూడా వీరా వానరలోకస్య సర్వశాస్త్ర విదాంబర, జాంబవంతుడు అంటున్నాడండి హనుమంతుడితో, సర్వశాస్త్ర విదాంబర, ఏ మాట ఊరికినే తీసేవద్దు, సర్వశాస్త్రములు తెలిసిన మహానుభావ, తూష్ణీమేకాంతమాశ్రిత్య హనుమాన్ కిం నజల్పసి. అన్ని శాస్త్రములు తెలిసిన వాడు, వానరలోకానికంతరికి ఏకవీరుడువు నువ్వే అన్నాడు. మహానుభావ, మౌనంగా ఎందుకు కూర్చున్నావు? తూష్ణి, మౌనం అనగానే మీకు అర్థమై ఉంటుంది, మౌన వ్యాఖ్య ప్రకటిత. మౌనంగా ఎందుకు కూర్చున్నావు, ఎందుకు మాట్లాడట్లేదు స్వామి అని అడిగారు. ఎవరు? జాంబవంతుడు. అక్కడ సర్వశాస్త్ర విదాంబర అన్నారా లేదా? అందుకు జ్ఞానగుణసాగర అంటే ఇది గొప్ప మాట. మహానుభావుడు ఈ తులసీదాసే హనుమంతుడిని స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం అంటాడండి. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం. అదే జ్ఞానగుణ సాగర్. సరిగ్గా ఎక్కడెక్కడున్నాయి చూడండి దాని పదాలు. సకల గుణ నిధానం వనరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. అక్కడ 2 పదాలు, జ్ఞానినాం అగ్రగణ్యం, సకల గుణ నిధానం. హనుమంతుడి దగ్గర అన్ని సుగుణాలు ఉన్నాయి, పోతపోసున్నాయండి, అది గొప్ప విషయం.
సుగుణాలంటే ఏమిటి? సాధారణంగా అన్ని గుణాలు ఒక దగ్గర ఉండదండి. అన్ని గుణాలు కలిసి ఒక్క దగ్గర ఉండాలి అంటే రామాయణ కాలంలో 3 దగ్గరే ఉన్నాయి అన్ని గుణాలు కలిసి. అన్ని సుగుణాలు కలిసిపోయి ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంతేగాని అది ఉందండి ఇది లేదని చెప్పలేం. కొందరి దగ్గర అందం ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు, కొందరి దగ్గర జ్ఞానం ఉంటుంది కానీ బలం ఉండదు, కొందరి దగ్గర 3 ఉంటుంది కానీ పరోపకారం చేసే బుద్ధి ఉండదు, కొందరి దగ్గర అన్ని ఉంటాయి కానీ వినయం ఉండదు, కొందరి దగ్గర అన్ని ఉంటాయి కానీ సమయానికి పనిచేయవు. కానీ అన్ని గుణాలు కలిసి 100కు 100 పాళ్ళు ఎక్కడైనా ఉంటాయా? ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. లోకంలో ఏవో కొన్ని మంచి గుణాలు ఉంటే బాగుంది అంటాం. ఎందుకంటే కొన్ని పేపర్లకి 100 మార్క్స్ ఉండవు, పాస్ మార్కులే. అందుకు భూమిలో మనం ఎవరిని చూసినా పాస్ మార్కులు గారు కానీ ఫుల్ మార్కులు గారు ఎవరు ఉండరండి. 100కి 100 పాళ్ళు సుగుణాలు ఉండాలంటే ఆ దైవం దిగి రావాలండి. అలా దిగి వచ్చిన దైవమే రాముడు, దిగి వచ్చిన దైవమే హనుమంతుడు, దిగి వచ్చిన దైవమే సీతమ్మ. ఇది తెలుసుకుంటే చాలు. కనుక 100కి 100 పాళ్ళు సుగుణాలు పోత పోసినటువంటి వారు వాళ్ళు. అన్ని సుగుణాలే వాళ్ళ దగ్గర. బలమేమిటి, గుణాలేమిటి, 2 ఎక్కడైనా ఉంటాయా? అందుకే జ్ఞానము గుణము అన్ని రకాలుగా ఉన్నాయట. హనుమంతుడి దగ్గర ఉన్న గుణాలు చూడండి ఎన్ని చెప్పుకోవాలో. ఇన్ని గుణాలున్నా ఎంత వినయమో చూడండి. ఇక్కడికి వెళ్ళాలంటే హనుమంతుడి కథ రామాయణంలో ఎక్కడ మొదలైంది? కిష్కింధకాండలో మనం అంటాం. కానీ ఉత్తరకాండలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం అయిన తర్వాత రాముడికి హాయిగా ప్రశాంతంగా ఉందండి. ఎందుకు అవతరించాడో పని అయిపోయింది. ఇప్పుడు పట్టాభిషేకం అయింది. ఇంకో ఋషులందరూ వస్తూ ఉన్నారు ఆయన చూడ్డానికి. ఆ వచ్చిన వాళ్ళలో అగస్త్య మహర్షి. అగస్త్యుడు అంటే రాముడికి ఎంత ఇష్టమో మనకు తెలుసు. అంత అరణ్యకాండలో కూడా వెతికి 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 అడిగి అడిగి వెళ్ళిన మహర్షి అగస్త్యుల వారు కదా. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనే అక్షయ తూణీరములు విష్ణుధనస్సు ఇచ్చాడు రామచంద్రమూర్తికి. అంటే రాముడికి తనదైన విష్ణుధను ఇచ్చినవాడు అగస్త్య మహర్షి. ఇది రహస్యం. మరి చెప్పరేమిటంటే ఇప్పుడు అరణ్యకాండ కాదు కనుక నేను చెప్పట్లేదు. ఆ దివ్యమైన ధనస్సు ఇచ్చాడు అగస్త్యుల వారు. ఇచ్చిన తర్వాత మరొక్కడు గుర్తుపెట్టుకోవాలి. రావణ వధలో చిట్ట చివరికి బ్రహ్మాస్త్రం వేయడానికి ముందు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్యవృహం చెప్పాడు. అందుకు అగస్త్యుడు అంటే రామచంద్రమూర్తికి అంత ప్రీతి. ఆ అగస్త్య మహర్షి రాగానే ప్రశాంతంగా రాముడు కూర్చొని నిండు సభలో నాకు కొన్ని సందేహాలున్నాయ్యా అని అడిగాడు. ఇక్కడ రామచంద్రమూర్తి ఏమిటి చెప్పు అని అనేక సందేహాలు అడిగాడండి. అందులో ఒక అద్భుతమైన సందేహం ఏమిటి అంటే, ఇక్కడ కూర్చున్నాడే నా ముందు ఎవరు? ఈ పాదాల దగ్గర ఏమీ ఎరగనట్టు పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీనామ రూపములకు కూర్చున్నాడే. ఈయన అంత వినయంగా కూర్చున్నా ఈయన ఎంత వివేకో నాకు తెలుసు. ఈయన ఎంత గొప్పవాడో నాకు తెలుసు. ఈయన తలచుకుంటే ఆ రావణాసురుణ్ణి అవలీలగా చంపగలడితను నాకు తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నాడు అంటే నేనే చంపాలని ఊరుకున్నాడు, అది నాకు తెలుసు. అయితే రావణాసురుణ్ణి దెబ్బ కొట్టగలిగిన వాడు ఒకడే ఉన్నాడు, మహానుభావుడు వాలి. వాడిని నేను కొట్టాను. నేనే కాదు, హనుమంతుడు కూడా వాలిని కొట్టగలడు. మరి ఎందుకు కొట్టలేదు ఇది అడిగాడండి. మనందరికీ ప్రశ్న కావాలి కదా. సుగ్రీవుడు వెళ్తూ ఉంటే ఆయన వెనకాల హనుమంతుడు వెళ్ళిపోయాడు. అంతేగాని వాలిని కొట్టగలరు కదా ఈయన. మరి ఎందుకు కొట్టలేదు? సుగ్రీవుడు అంటే వాలి కంటే కొద్దిగా బలం తక్కువ. అంతేగాని సుగ్రీవుడు బలహీనుడు కాడు, వాలితో పోలిస్తే తక్కువ. కానీ హనుమంతుడి ముందు ఏ ఒక్కరూ నిలవలేరు ఆయన బలం ముందు. మరి అలాంటి హనుమంతుడు ఆ వాలిని ఎందుకు కొట్టలేదు, నేను వచ్చే వరకు ఎందుకు ఆగారు అని అడిగితే అప్పుడు ఆయన కథ చెప్తానయ్యా అని అగస్త్యుల వారు ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్తారు. ఎందువల్ల అనేటువంటిది. అంటే బాల్యంలో ఈయన యొక్క అల్లరి తట్టుకోలేక ఋషులు నీకెంత పరాక్రమం ఉన్నా అది ఉందని నీకు తెలియదు, అది లోపలే అణచుకుని ఉంటావు అంటారు. అయితే నీ కథ ఎవరైనా చెప్తే అప్పుడు నీకు తిరిగి బయటకు వచ్చేస్తుంది, ఇంకప్పటి నుంచి పర్వాలేదులే అని ఋషులు ఏదో శాపం ఇచ్చారు. అది ఎప్పుడు ఏమిటి అనేది మనం తర్వాత హనుమత్ జనన గాథలో విస్తారంగా చెప్పుకుంటాం. హనుమంతుని జనన రహస్యాలు కూడా వివరించడం జరుగుతుంది ఇక్కడ. ఇవాళ కాకపోతే రేపు. ఎందుకంటే రేపే కదా శనివారం హనుమంతుడు పుట్టింది, కానీ రేపే రావాలి ఆయన లెక్క అయింది. మనం ఎవరైనా చెప్పడానికి. కనుక రేపు వస్తాడు హనుమత్ జననం, రేపు విందాం. మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే స్వామివారు ఎందుకు తన బలాన్ని ప్రయోగించలేదు అంటే అది ఋషులు ఇచ్చినటువంటి శాపము చేత ఆయన విస్మరించాడు. జాంబవంతుడు తిరిగి చెప్పగా వెలికొచ్చింది. అప్పటి నుంచి ఆయన ఎవడ ఆపలేదండి ఇక్కడ. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది. జాంబవంతుడు కూడా అప్పుడే చెప్పొచ్చుగా. ఆ మాట ఉత్తరాఖండలో ఉండదు, మనం ఆలోచించాలి. జాంబవంతుడు అప్పుడే చెప్పచ్చు కదా. జాంబవంతుడు కూడా రాముడి యొక్క ఉద్దేశాన్ని అనుసరించి ప్రవర్తించిన మహాత్ములు కొందరున్నారు, అందులో జాంబవంతుడు కూడా. హనుమంతుడు బలం రామకార్యం కోసమే వినియోగింపబడాలి కానీ ఇంకా దేనికి కాదు. అందుకు రామకార్యానికి బయలుదేరే వరకు జాంబవంతుడు కూడా చెప్పలేదు. అది ఒక రహస్యం. సరే, మొత్తానికి ఇక్కడ
ఆయన గొప్పతనం ఇంత గొప్పవాడే, ఈయన ఎందుకు వాళ్ళని కొట్టలేదు అన్నప్పుడు రాముడు ఎంత ప్రేమగా అంటాడో చూడండి. అందరు నందరౌనే కదా, అందరలో పవనాత్మజుండు నీయందు ప్రపత్తి కల్గిన మహాత్ముడు ఉదాత్త గుణోత్తరుండు సంక్రందన జిద్దసాస్యముఖ రాక్షసముఖ్యలనొక్కరుండె పోరం తెగజూడనోపు బలరాశి నృతింపతరంబె ఎరికిన్ అంటాడు అగస్త్యుల వారు. అందరూ గొప్పవాళ్లే గాని ఈ హనుమంతుడు మాత్రం అందరికంటే వేరయ్యా. ఈయన ఒక్కడు చాలు రావణుడు మొదలుకొని అందరినీ కొట్టగలిగినటువంటి వాడు అని అనగానే వెంటనే అంటాడు, నాకు తెలుసు ఇతడు సామాన్యుడు కాడు, రావణ పుత్రు కంటే, అలా రావణు కంటెను వాలి కంటే ఇప్పావని బాహువిక్రమ విభాసితుడంచు. ఈయన రావణుడు కంటే, ఇంద్రజిత్తు కంటే, వాలి కంటే గొప్పవాడికి తెలుసు. ఇంచుక అల్గలేని లోకావలి హవలింగను అని కాసింత కోపం వస్తే ముల్లోకాల్ని ముద్ద చేసేస్తాడు, అంత గొప్పవాడిగినా అన్నాడు. ఇక్కడ తన కోపం వస్తే ముల్లోకాల్ని లాగేసేవాడు ప్రళయకారకుడైన రుద్రుడే. అది ఇక్కడ చెప్పడం. ఇక్కడ అందుకు లోకావళి హవళింగను అలాంటి మహానుభావుడు అని అంటూ, ఈయనకి ఎన్ని సుగుణాలు ఉన్నాయో తెలిసే. ఈయన దగ్గరున్నవి సామాన్యం కాదు. ఈయన దగ్గరున్న గుణముల్లో ప్రధానంగా శౌర్యం, దాక్ష్యం, బలం, ధైర్యం, ప్రాజ్ఞత, నయసాధనం, విక్రమశ్చ, ప్రభావశ్చ, హనుమతి కృతాలయ. హనుమంతుల్లో శౌర్యము, దాక్ష్యం అంటే సమర్థత, బలము, ధైర్యము, ప్రాజ్ఞత, నీతి, అన్నిటికి మించి అది. ఆ నీతిని ఎలా సాధించాలో ఆ తెలివి, విక్రమము, ప్రభావము ఇవన్నీ ఉన్నాయి. అంతేకాదు పరాక్రమ, ఉత్సాహ, అతి ప్రతాప, సౌశల్య, మాధుర్య, నయో నయశ్చ. రామచంద్రమూర్తి చెప్తున్నాడు, పరాక్రమోత్సాహమతి ప్రతాప సౌశల్య మాధుర్య నయో నయశ్చ గాంభీర్య చాతుర్య సువీర్య ధైర్యై హనుమత కోప్యధికోస్తి లోకే. ఈ గుణాలు వీటన్నిట్లోనూ హనుమంతుడి కంటే గొప్పవాడు ఈ లోకంలో లేడిపో అన్నాడు. ఇక్కడ అంత దివ్య గుణములు కలిగినటువంటి వాడు. ఆ దివ్య గుణములు కలిగిన వాడు గనకనే గుణసాగర. ఇది చెప్పడం. ఇక్కడ ఇన్ని దివ్య గుణములు ఒక్కడి దగ్గర ఉండడం కష్టమయ్యా, అందుకు ఈయన గుణసాగరుడు. ఇప్పుడు తెలిసింది కదా. పైగా గొప్ప విషయం ఏమంటాడంటే, శివుడు చెప్తున్నాడు దేవతల్లో వాసుదేవుడు, అదేవిధంగా వీరుల్లో హనుమంతుడు అని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఆ రెండు నా స్వరూపాలు అంటాడు శివుడు శివపురాణంలో. దేవతల్లో వాసుదేవుడు శివస్వరూపంట, వీరుల్లో హనుమంతుడు శివస్వరూపంట. అందుకు సకల గుణములు కలగలిసినటువంటి అంటే వీరత్వంతో పాటు ఇన్ని గుణములు కలవాడు గనక జ్ఞాన గుణసాగర్. అతులిత బలధామం దగ్గర చెప్పుకున్నది సకల గుణ నిధానం. ఇది జ్ఞాన గుణసాగర్. ఇక జయ కపీశ, ఇది గొప్ప మాట. ఈశ అంటే అర్థం ఏమిటి? ఈశ్వరుడు. కపీశ అంటే కపుల్లో ఈశ్వరుడు, కపుల్ని శాసించగలవాడు అని. అంటే హనుమంతుడు వానరుల్లో ఒకడు కాదు, వానరులకు ఈశ్వరుడు, ఆయన ప్రభు. అందుకే ఒక మాట అంటాడండి జాంబవంతుడు హనుమంతుడిని ప్రేరేపిస్తూ, నువ్వు సుగ్రీవుడు లాంటి వాడివేనయ్యా అన్నాడు. ఇక్కడ ఎందుకు ఆ మాట అన్నాడు? ఇటు సుగ్రీవుడంతో హనుమంతుడంతని కాదు అర్థం. మాకు నిజానికి రాజవుడు సుగ్రీవుడు, కానీ ఇప్పుడు నువ్వే నిజమైన రాజు అన్నాడు. ఇక్కడ నువ్వే మమ్మల్ని కడతెర్చగలవు అని చెప్పడం. ఇక్కడంటే పేరుకు సుగ్రీవుడే రాజు గాని అసలు రాజు నువ్వే. సుగ్రీవుడికి కూడా రాజు ఈయనే. కపీశ, కపులందరికీ శాసకుడు ఈయనే. అది చెప్పడం. పైగా కపీశ అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే కపి రూపంలో ఉన్న ఈశ్వరుడవు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈశ్వరుడే కపిగా వచ్చాడు ఇక్కడ. ఇది గొప్ప విషయం. ఇది అంటే జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్. అంటే హనుమంతుడు ఎలాంటి అవతారం ఎత్తాడయ్యా అంటే జ్ఞానము గుణములు సమృద్ధిగా కలిగిన స్వరూపముగా భూమికి వచ్చాడు. వచ్చినవాడు కపీశ్వరుడుగా సంచరించాడు, కపుల్లో కవిగా కాదు, కపీశ్వరుడు. అందుకే గొప్ప మాట అంటాడు జాంబవంతుడు, స్వామి లే సముద్రాన్ని లంఘనం చేయి, ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం. హరిశార్దూల, హరి అంటే వానరం అని అర్థం. ఇక్కడ హరిశార్దూల అంటూ ఒట్టి వానరుడు కావయ్యా నువ్వు. వానరుల్లో శార్దూలం లాంటి వాడివి. శార్దూలం అంటే పెద్ద పులి. శ్రేష్ఠత్వము అన్నప్పుడు శార్దూలం అనే వాటి వాడతారు. హరిశార్దూల అంటే వానర శ్రేష్ఠలే అంటే ఒట్టి వానరుడు కావు. ఇక్కడ హనుమంతుడు హరిశార్దూలమైతే రామచంద్రమూర్తి నరశార్దూలం. ఉత్తిష్ట నరశార్దూల అని విశ్వామిత్రుడు రాముణ్ణి లేపుతాడు, ఉత్తిష్ట హరిశార్దూల అని జాంబవంతుడు హనుమంతుడు లేపుతాడు. ఇది పట్టుకోండి ఇక్కడ. అందుకు హరిశార్దూలం అంటే అది. ఇక్కడ ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం. అది అందుకే కపీశ. ఈ మాట మనం తెలుసుకుంటే జయ కపీశతి లోక ఉజాగర్ అన్నప్పుడు
కపిగా వచ్చినటువంటి ఈశ్వరుడు. పైగా కపి అనే శబ్దం కూడా సామాన్య విషయం కాదండి, ఇది వైదిక శబ్దం, ఇది తెలుసుకోవాలి. కపి అంటే కోతి అని అర్థం కాదు ఇక్కడ. ఆ మాటకొస్తే కపిరప్యయ ఎక్కడొచ్చింది? విష్ణు శాస్త్రంలో. చాలా మంది కపిరవ్యయ అని చదువుతుంటారు విష్ణు శాస్త్రంలో. అప్యయ ఆ శబ్దం అది. కపిరప్యయ వస్తుంది. అందుకు కపి అక్కడొచ్చింది. కపిహి అప్యయ, విష్ణువు యొక్క పేరుగా కపి చెప్పారు. అంటే భగవంతుడి పేరు కపి అనేటువంటిది. వృషాకపిహి అని పేరున్నది. వృషాకపి. కపి అనే శబ్దానికి సూర్య భగవానుడు అని అర్థం. ఇది కూడా చూడండి. కం పిబతి, జలములన్నీ లాగేసుకుని తిరిగి వర్ష రూపంలో ఇస్తారు కనుక సూర్యుడికి కపి అని పేరు ఉన్నది. అందుకు తేజస్వరూపుడు. కపి అంటే తేజస్వరూపుడు. కపిలుడు అన్న తేజస్వరూపుడు అర్థం. కానీ కపి అంటే తేజస్వరూపుడు, జ్ఞాన తేజస్వరూపుడు ఈ అర్థం. అంతేకాదు వానర శ్రేష్ఠుడిగా వచ్చాడు గనక కపీష అనే మాట కూడా ఇక్కడ చెప్పబడుతున్నది. పైగా వేద ప్రకారంగా కపిస్వరూపుడైన రుద్రుడు ఎలా ఉంటాడో చెప్పారండి ఇక్కడ. అద్రుహ స్పశ స్వంచ సుదృశో నృచక్షస. వేదాల్లో ఎక్కడెక్కడ హనుమన్ మంత్రాలు ఉన్నాయో ఋషులైన మహాత్ములు చెప్తున్నారు చూడండి. ఆయనకున్న గుణములు చూడండి. అద్రుహ, ఏ ఒక్కరి పట్ల ద్రోహ బుద్ధి ఉండదుట. రెండవది స్పశ. స్పశ అనే మాటకు అర్థం ఏంటంటే అన్వేషించువాడు అని అర్థం. సీతాన్వేషణ చేశారు కదండి మహానుభావుడు. అంతేకాదు ఇషిరహ. ఇషిరహ అంటే మహావేగం కలిగిన వాడు. ఇవన్నీ వేద శబ్దాలండి. స్వంచ. సంచహ అంటే అందమైన నడకట, అంటే అందంగా నడుస్తాడని కాదు. నడక అంటే చరిత్ర, నడత, ప్రవర్తన, అందమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు. పైగా సుదృశ, గొప్ప చూపు కలవాడు. గొప్ప చూపు అంటే తెలుస్తున్నది కదా, జ్ఞానమయమైనటువంటి చూపు కలిగిన వాడు. పైగా రుచక్షస, అందరినీ ప్రత్యక్షంగా చూస్తాట. ఇదంతా చూస్తూ హనుమత్ కథ అని చెప్తారు. వేగంగా వెళ్ళాడు, సీతను అన్వేషించాడు. ఆ అన్వేషించేటప్పుడు సుందరమైన నడక, ఎక్కడా కూడా ఇసుమంత కూడా దారి తప్పలేదు స్వామివారు. అక్కడ ఉన్నటువంటి అన్వేషణ చేసేటప్పుడు స్త్రీలందరూ వివిధ అవస్థల్లో ఉన్నప్పటికీ కూడా నిశ్చలమైన మనస్సుతో ఉంటూ ప్రవర్తించారు గనక సుందరమైన నడత కలిగిన వాడు. పైగా పరిశోధకుడు సుదృశ, ప్రతి అణువు గాలించాడు కనుక సుదృశ. చిట్ట చివరికి నృచక్షస, ప్రత్యక్షంగా చూశాడు ఎవరిని? సీతమ్మని. అందుకే ఇదంతా సుందరకాండలో చెప్పిన హనుమంతుని యొక్క కథని శివుని పరంగా చూపిస్తూ అలా వచ్చిన రుద్రుడు కపి రూపంలో వచ్చేవాడు. అంటే కపి ఈశ, అందుకు చెప్పుతున్నాం ఈశ్వరుడే కపి రూపంలో వచ్చాడు గనక శివస్వరూపుడై ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. కృషానుమస్త్రూంతిష్యం సధస్త ఆ రుద్రం రుద్రేషు రుద్రియం హవామహే. హనుమంతుడు రుద్రస్వరూపుడు. ఇది అందుకు కపీశ అన్నప్పుడు కపి రూపంలో వచ్చిన ఈశ్వరుడు అని అర్థం. పైగా స్పష్టంగా రామాయణంలో మనకి అనేక చోట్ల కనబడుతున్నది. మకారక్షర సంభూత శివస్తు హనుమాన్ స్మృత అన్నారు ఇక్కడ. శివుడు హనుమంతుడి స్వరూపము అని స్పష్టంగా మనకు కనబడుతున్నది. ఈయనే మరొక చోట శంకర సువన కేసరీనందన్ అని అంటాడు. ఇక్కడ శివుడే హనుమంతుడు. దీనికి సంబంధించి పురాణ గాథలు అనేక ఉన్నాయి. ఒక చోట చెప్తాడు, పురా త్రిపుర సంహారే స్వబాణత్వముపేయుషే విష్ణవే రామరూపాయ కరిష్యన్ ప్రత్యుపక్రియా. త్రిపురాసుర సంహారం చేసినప్పుడు పరమేశ్వరుడు మేరు పర్వతం ధనుస్సుగా తీసుకున్నాడు, వాసుకుని వింటినారుగా తీసుకున్నాడు. ఎన్నున్నా ఉండవలసింది ప్రధానం బాణం, అదే కదా కొట్టాలి. అప్పుడు విష్ణువు బాణమై వచ్చేట. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు విష్ణువుతో అన్నట్ట, నా యుద్ధానికి నువ్వు సహకరించావు గనక నీ యుద్ధానికి నేను సహకరించడం కోసం నువ్వు బాణమై వచ్చావు, నేను వానరమై వస్తాను, నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అని చెప్పేట. అలా వచ్చినటువంటి వాడు తథా ప్రత్యుపకారం సహ విధాయ అతి కృతజ్ఞత శివ ఏవ హరిసాక్షాత్ హరిరేవ శివస్మృత. అందుకే ఆ శివహరుల యొక్క ఉభయోరంతరం నాస్తి భేదకృత్ పాపమశ్నుతే విజ్ఞాతమనయోర్యత్తు రూపం తదుభయాత్మకం ఉపాస్య హనుమత్ సంజ్ఞం భోగమోక్షప్రదం నృణాం. మరొక రహస్యం ఏంటంటే హనుమంతుడు శివస్వరూపుడు, హరిహరాత్మక స్వరూపుడు. అదొక ప్రత్యేకత. అందుకే హనుమంతుడు హరిహరాద్వైతమూర్తి, ఆ విధంగా దర్శించాలి. పైగా పద్మపురాణంలో శివుడు చెప్తాడు, దేవతలందరూ వెళ్ళి శివుని ప్రార్థిస్తారట. రామచంద్రమూర్తిగా నారాయణుడు అవతరించబోతున్నాడు లోకరక్షణ కోసం, నువ్వు రావాలి అంటే తప్పకుండా వస్తాను. నేను కొద్దిసేపటి క్రితం మావిడితో మాట్లాడుతూ అన్నాడు. ఏమిటన్నాడంటే ధ్యానంలో ఉన్నట్ట శివుడు. ఏమిటండి ఇవాళ మీరు ధ్యానం అన్నదట. ఏం లేదు, ఆ రామతారక బ్రహ్మముని ధ్యానిస్తున్నాను అంటాడు శివుడు. ఏమిటి ప్రత్యేకత అంటే ఆ తారక బ్రహ్మము ఇప్పుడు అవతరించబోతున్నది, అందుకు నేను వెళ్తాను అని అన్నాను. మీరు వచ్చి నన్ను ప్రార్థించారు, తప్పకుండా అవతరిస్తానన్నాడు. ఎలా అవతరిస్తావంటే
సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ. ఇది చెప్పాడు ఇక్కడ. సుందరమై హనుమంతుడిగా వస్తారు. అక్కడ సుందర శబ్దం వేశారండి. అదే సుందరకాండగా వచ్చింది. ఇక్కడ సుందరుడైన హనుమంతుడిగా నేను అవతరిస్తాను సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్తున్నాడు. ఇలా వచ్చినటువంటి శివుడు. అందుకే ఆదిత్యానాం వాసుదేవో హనుమాన్ వానరేషుచ. ఇది శివపురాణంలో వాక్యం. శివపురాణంలో హనుమద్ అవతారము అని ఒక ప్రత్యేక అధ్యాయం ఉన్నది. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ విధంగా వచ్చాడు అని. ఈ హనుమంతుడి అవతారం ఎలా వచ్చాడని దానికి అద్భుతమైన కథ ఉన్నది, తర్వాత చూద్దాం. పైగా ఇక్కడ ఒక రహస్యం. రామాయణంలో 3 తత్వములున్నాయి. శక్తితత్వం, విష్ణుతత్వం, శివతత్వం 3 ఉన్నాయి. ఇది గ్రహించవలసింది. శక్తి ఎవరంటే సీతమ్మ. ఆవిడ ఒట్టినే లక్ష్మి కాదండి, శక్తి. ఆవిడ పరాశక్తి, సామాన్యం కాదు. మహాలక్ష్మిగా విష్ణువు ప్రక్కన ఉన్నటువంటి లక్ష్మి వేరు, ఈ సీతమ్మ వేరు. అంటే వేరంటే ఇంకో ఉద్దేశంతో చెప్పలేదు. ముగురమ్మల మూలపుటమ్మ జగదంబ కదా. ఆ జగదంబే పార్వతి, లక్ష్మి, దుర్గగా, సరస్వతిగా వచ్చింది. పార్వతి, లక్ష్మి, సరస్వతిగా వచ్చింది. అందులో ఏ ఒక్కరైనా సరే ముగురమ్మల మూలపుటమ్మగానే మనం కొలుచుకోవాలి. లక్ష్మిని కొలుచుకున్నా మిగిలిన 2 రూపములు అందులో ఉన్నాయని కొలుచుకోవాలి. సరస్వతిని కొలుచుకున్నా మిగిలిన 2 రూపాలు ఉన్నాయని కొలుచుకోవాలి. అయితే లక్ష్మి కేవలం స్వామికి సహాయకారినిగా ఉన్న శక్తిగానే ప్రతి అవతారంలో ఉన్నది. ఒక్క రామావతారంలో మాత్రమే ఇంకా ఏ అవతారంలోనే చెయ్యని పనిచేసింది లక్ష్మమ్మ. అంతే కదండి. రుక్మిణీదేవిగా కృష్ణుడి పక్కన ఉన్నప్పుడు ఏం చేసింది? కృష్ణునికి పట్టమహిషిగా ఉంది అంతే. మిగిలిన అవతారాల్లో పెద్ద చెప్పుకోదగ్గదిగా ఏం పని చేయలేదు తల్లి. ఆ తల్లి పనిచేసిన అవతారం రామావతారమే. ఆవిడే పెద్ద పని చేసింది. కదిలి వెళ్లి లంకలో కూర్చొని లంకంతా తగలబెట్టడానికి కారణం ఆవిడే అయింది. ఇంకా ఏ అవతారంలోనూ లక్ష్మీదేవికి అంత ప్రాధాన్యం ఉండదు. కనుక లక్ష్మీదేవి అక్కడ సాక్షాత్తు మహాలక్ష్మీ రూపిణైన త్రిపుర సుందరిగా వర్తించింది ఇక్కడ. అందుకే పరిపూర్ణ శక్తితత్వం సీతమ్మ. అందుకే సీతమ్మ సామాన్యం కాదు, శక్తితత్వం. అది చెప్పుకోవాలంటే మీరు రామాయణంలో హనుమంతుడి గురించి ఎంత ఉపన్యాసం పెట్టుకున్నారో సీతమ్మ గురించి అంత పెట్టుకోవాలి. అప్పుడు చెప్పచ్చు అవన్నీ కూడా. అంత ఉంది. సీతమ్మ త్రిపుర సుందరి, సామాన్యం కాదు. అడుగడుగునా కనబడుతుంది ఆ తల్లి యొక్క గొప్పతనం. అందుకే మా జానక చట్టా పట్టగా మా రాజు వైతివి అన్నారు మా త్యాగరాజస్వామి వారు. నీ గొప్పతనం ఏముందయ్యా, మా సీతమ్మ వల్లేగా తమరు గొప్పవారయ్యారు అని. పైగా రావణుని కొట్టగలిగే శక్తి హనుమంతుడికి ఎంత ఉందో సీతమ్మకి అంత ఉన్నది. అవునా లేదా? ఆ మాటకు వస్తే హనుమంతుడి చెట్టుపై నుంచి ఒక్కసారి దూకి రావణాసుడి నెత్తి మీద గుద్దితే పగిలిపోతుంది తల. అయిపోయింది సబ్జెక్ట్ అప్పటితో. రాముడు రాక్కర్లేదు, ఎవడు రాక్కర్లేదు. అంతేకాదు ఆయన తొందరపాటు పడకుండా కింద సీతమ్మ హెచ్చరించింది. హనుమంతుడికి అందింది అది. ఏమిటంటే, ఏంటి రావణ అలా చూస్తావు? నేను గాని ఎర్రగా చూస్తే తగలబడిపోతావు, జాగ్రత్త. భస్మం చేయగలను, కానీ రాముడు ఆజ్ఞ కాలేదు కనుక ఊరుకున్నాను అన్నది ఇక్కడ. అంటే చెయ్యగలికి కూడా సీతమ్మ ఎలా ఊరుకుందో చెయ్యగలికి కూడా నేను అలాగే ఊరుకోవాలని హనుమంతుడికి హెచ్చరిక వచ్చింది అన్నట్టు. జాగ్రత్తగా ఉన్నాడు అక్కడ. ఇవి రహస్యములు పట్టుకోవాల్సింది ఇక్కడ. అందుకే స్వామివారు మౌనంగా ఉన్నారు, సీతమ్మ మౌనంగా ఉంది. ఎందుకంటే మన పని కాదు, ఇది ఆయన పని. చేయని మనం చెయ్యగలికి కూడా ఊరుకోవాలి. ఒకడు ఒక పని చేయలేదు అంటే చేతకాక కాదు, వాడు చెయ్యకూడదు గనక. అది ఇక్కడ. అందుకే అది ఆయన పని, ఆయన చూసుకుంటాడు. మన ఇద్దరం ఊరుకుందాం. అందుకే సీతమ్మకి అంత ముఖ్యం ఉన్నదండి. అందుకే శక్తి, పూర్తి శక్తి సీతమ్మ సామాన్యం కాదు. సీతమ్మ మహాశక్తి, పరాశక్తి. అంతే. ఇప్పుడు గట్టిగా చెప్తే నాకు ఆవేశం వచ్చి సీతమ్మ కథ అయిపోతుందని భయంతో నిగ్రహించుకుంటున్నా. మొత్తానికి అంత ఉంది సీతమ్మకి, తెలుసుకోండి ఇక్కడ. ఇక రెండవది రాముడు, సంపూర్ణమైన నారాయణుడు, పరబ్రహ్మ. నారాయణ పురుషోత్తముడు. ఆయన సామాన్యమా? అందుకు ఆయన. ఇక ఈయన సంపూర్ణ శివతత్వం. 3 ఉన్నాయి ఇక్కడ. అందుకే ఇక్కడ ఆనంద రామాయణంలో ఒక గొప్ప మాట ఉన్నది. సాక్షాత్వం భగవాన్ విష్ణు లక్ష్మీస్తు జనకాత్మజ సౌమిత్రి ఫణిరాజోయం రుద్రాశ్చ కపయ స్మృతా. ఇక్కడి మాట పట్టుకోవాలండి. భగవానుడైన విష్ణువు రాముడు, అమ్మ లక్ష్మీదేవి సీతమ్మ, ఫణిరాజు లక్ష్మి, మన ఫణిరాజు లక్ష్మణస్వామి, కోతులందరూ రుద్రులే అన్నాడు. ఇదేమిటి? రుద్రాశ్చ కపయ స్మృత. కపీస వచ్చింది కనుక నేను మాట చెప్తున్నాను. కపయ. కపయ అంటే వానరులు, బహువచనం. వానరులందరూ రుద్రులేట. అవునా? నిజమే. రుద్రతత్వం వానర స్వరూపంగా వచ్చిందట. ఏకాదశి రుద్రులు విన్నారు కదా. ఏకాదశి రుద్రులు వానర సేనల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం ఇక్కడ. ఏకాదశి రుద్రులు. అసలు రుద్రుల పేర్లలో ఏకాదశి రుద్రు పేర్లు చూడండి. భద్ర, శంభు, గిరీశ, మహాయస, అజైకపాత్, అహిర్బుధ్నియ, పినాకధారి, అయుతాజి, స్థాణువు, భర్గ, భగవాన్ అని 11 రుద్రులు. ఈ 11 రుద్రుడైన భగవానుడు సాక్షాత్ పరమేశ్వరుని పూర్ణస్వరూపం. మిగిలిన 10 ఆయన నుంచి వచ్చినటువంటి స్వరూపాలు. కానీ ప్రధానం భగవాన్ అనబడి సదాశివుడు, ఆయన ప్రధాన రుద్రుడు. మిగిలిన 10. ఈ 11 రుద్రులు వానరులలో ఉన్నారు.
వాళ్ళెవరో ఇక్కడ ఈ రహస్యం చెప్తున్నారు. ఇక్కడ సుగ్రీవుడు వీరభద్రాంశ, ఇది తెలుసుకోవాల్సింది. అంటే ఆయన ప్రధానంగా ఇంద్రశక్తితో వచ్చిన రుద్రుల్లో ఉన్న వీరభద్రాంశ ఆయనలో ఉన్నది. అలాగే నలుడులో శంభుడు అనే రుద్రుడున్నాడు. 11 రుద్రులు ఎవరెవరో చూడండి. నీలుడు వానరుడు, ఆయనలో గిరీశ అనే రుద్రుడున్నాడు. సుషేనుడు మరొక రుద్రుడు, ఆయనలో మహాయశ అనే రుద్రుడున్నాడు. ఆ సుషేనుడనే వానరులో. జాంబవంతుడిలో అజైకపాత్ అనే రుద్ర తేజస్సున్నది. ఆ రుద్ర తేజస్సు ఎవరెవరిలో ఎలా ఉందో చూడండి. అంగదుడిలో అహిర్బుధ్నియా అనబడే రుద్రుని యొక్క తేజస్సున్నది. దధిముఖుడు అనే వానరుల్లో పినాకధారి అనేటువంటి రుద్రుడున్నాడు. తారుడు, ఆయనలో అయుతాజీ అనే రుద్రుడున్నాడు. తరళ అనే ఒక వానరుడు, ఆయనలో స్థాణువు అనే రుద్రుడున్నాడు. మైందుడు అనే ఒక వానరుడిలో భర్గుడు అనే రుద్రుడున్నాడు. ఇక భగవాన్ అనబడే మూల సదాశివ రుద్రుడు హనుమంతుడు. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఏకాదశి రుద్రుడు ఎక్కడ కనబడ్డారో తెలుసా? కానీ కపయస్మృత అని తెలిసింది కదా. ఈ ఏకాదశంలో 11వ వాడు ఈశః, అసలు వాడు. అంటే కపీశః అంటే 11 రుద్రుల్లో ప్రధానమైన వాడు గనక జయ కపీశ. ఇది దీని యొక్క ప్రధానమైన విషయం. అందుకు కపిరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు. తతశ్చ సమయే తస్మాత్ హనుమానితి నామభాత్ శంభుర్జజ్ఞే కపితను మహాబలపరాక్రమ. అది అందుకు శివతత్వం అంతా మూర్తి భవించి కనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారిలో. అందుకు శివుడు జ్ఞానస్వరూపుడు, గురుస్వరూపుడు కనుకనే జయ కపీష్. ఇక తిహులోక ఉజాగర్, ఇది మాట. తిహులోక ఉజాగర్, ఈ మాట యొక్క అర్థం ముల్లోకాలలో ఉజాగర్. ఉజాగర్ అనే మాటకి వ్యాపించువాడు, ఇది అర్థం. ఉజాగర్ వ్యాపించువాడు, ముల్లోకాల్లో వ్యాపించి పెట్టే స్వామి. ఎక్కడ ఎలా వ్యాపించాడండి? ఇది గ్రహించవలసింది కదా. ముల్లోకాల్లో స్వామి యొక్క కీర్తి వ్యాపించబడింది. హనుమంతుడు చేసిన ఘనకార్యాలు ఇటు భూలోకం, అటు క్రింది లోకాలు, అటు పైలోకాలు అన్నీ కీర్తించాయి. అందుకు స్వామి కీర్తి యశస్సు ముల్లోకాల్లో వ్యాపించిపోయాయి. ఇంకొక అర్థం, ముల్లోకాల్లో వ్యాపించిన పరమాత్మయ్య ఆంజనేయ స్వామి వారు. ఆ భావంతో కీర్తించాలి. ఇంకొక రహస్యం ఉన్నది ఇక్కడ. స్వామివారు ఇప్పటికీ కూడా 3 లోకముల్లో వ్యాపించుంటారట. హనుమంతుడుండే దివ్యలోకం కింపురుష లోకం, ఇది ఒకటి. కింపురుష లోకంలో ప్రధానంగా స్వామి ఉంటాడు అక్కడ. అది వానర ముఖాలతో ఉన్నటువంటి దేవగణం. అక్కడ ప్రధానంగా పరమేశ్వరుడు కింపురుష లోకంలో వానర రూపంతో ఉంటాడు ఎప్పుడూ కూడా. ఇంకొక రూపంతో సాకేతంలో ఉంటాడు. సాకేతం అంటే అయోధ్య. ఇప్పటికీ సాకేతంలో ఆంజనేయ స్వామి ఉంటారు. ఎందుకంటే రాముడు అవతారం చాలిస్తూ నువ్వు ఉండాలయ్యా అన్నట్ట. ఇదేమిటయ్యా నువ్వు వెళ్ళిపోతే అందరినీ తీసుకుపోతూ నన్ను ఉంచేసేవో అంటే మరి తప్పదు ఉండాలన్నట్టు. నువ్వు చిరంజీవి ఉండాలి అన్నాడు. అయితే ఒక కండిషన్ మీద ఉంటానన్నాడు ఆయన. భూమి మీద నేను ఉంటానా? అసలు భూమి మీద ఎవడైనా ఉంటాడు? నువ్వు లేనప్పుడు, రాముడు లేని భూమి మీద నేను ఉండలేను. మరి ఉండమన్నావుగా, ఉంటాను. ఒకటే కండిషన్, ఎంతవరకు నీ కథ ఈ భూమి మీద ఉంటుందో అంతవరకు నేను ఈ భూమి మీద ఉంటానన్నాడు ఆంజనేయ స్వామి వారికి. కనుక ఆంజనేయుడు ఇప్పటికీ ఉన్నాడా అండి అని అడగద్దు. ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ఎప్పుడూ రామకథ చెప్పుకుంటున్నాం కానీ హనుమంతుడు ఉన్నాడు. కనుకనే 2వ రూపంలో ఎక్కడున్నాడంటే సాకేతములో ఉన్నాడు. ఒకటి కింపురుష లోకం, 2వది సాకేత లోకం, 3వది హిమోత్పర్వత ప్రాంతంలో ఉన్న గంధమాదనమునందు స్వామివారు కదలీవనంలో ఉంటాడు. కదలీవనం, అరటి తోటల నడువ ఉంటాడు. ఇప్పటికీ ఉన్నాడు స్వామివారు అక్కడ. ఏ త్రేతాయుగం తర్వాత అన్ని యుగాల్లో వాళ్ళకి కనబడ్డాడైనా అక్కడే దర్శించాడు కదా. భీముడు, కృష్ణ పరమాత్మ కథ నడుపుతాడు. బ్రహ్మవివర్త పురాణంలో వస్తుంది. అప్పుడు అక్కడి నుంచే కథలొస్తాడు హనుమంతుడు. ఆ కథ ఏమిటో తర్వాత ఎప్పుడైనా చెప్పుకున్నారు. రమ్యమైన కథది. ఇప్పటికీ స్వామి ఆ గంధమాదన పర్వతం సరిగ్గా బదరీ కేదార ప్రాంత సమీపాల్లో ఉంది. గంధమాదనం వెళ్ళగలిగే శక్తి మనకు తక్కువ. వెళ్ళగలిగినా స్వామిని చూడగలిగే శక్తి ఆయన అనుగ్రహం వల్లనే రావాల్సింది. కానీ ఇప్పటికీ గంధమాదన పర్వతం మధ్య దివ్యమైన కదలీవనముల మధ్య ఉన్నాడు. అందుకే మహానుభావుడు శంకర భగవత్పాలు వారు అంటారు, భజే రమ్య రంభావళి నిత్యవాసం, భజే బాలభాను ప్రభాతారు వాసం, భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రామభూపాల దాసం. ఇది కీర్తించారు. రంభావళి అంటే అరటి తోటల మధ్యలో ఉన్నట్ట. ఎలా ఉన్నాడో తెలుసా? భజే బాలభాను ప్రభాచారు భాసం, ఎర్రని సూర్యకాంతులతో సమానంగా ప్రకాశిస్తున్నటువంటి వాడు. ఒళ్లంతా ఎర్రని కాంతులతో ఉంటే నవ్వు మాత్రం వెన్నెల్లా ఉందిటండి, మల్లెలా ఉందిట. అందుకే భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రామభూపాల దాసం. అంత తేజస్సుతో, అంత ప్రసన్నమైన మందహాసంతో అరటి తోటల నడుమ శంకర భగవత్పాలు వారికి ధ్యానంలో దర్శనమిచ్చారు స్వామివారు. అందుకే 3వ చోటేది గంధమాదన పర్వతం. అందుకు కింపురుష లోకము, సాకేతము, గంధమాదన పర్వతము, ఈ 3 చోట్ల
స్వామి వ్యాపించున్నాడు గనక తిగులోక ఉజాగర్, ఈ మాట కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా హనుమంతుడు 12 పురములలో ఇప్పటికీ కూడా ప్రత్యక్ష స్వరూపంగా ఉంటాడు. అవేమిటో మరొక సందర్భంలో మనం చెప్పుకుందాం. ఈ 11 రోజుల్లో కూడా అక్కడికి గాని వెళ్ళి ఆంజనేయ స్వామి సాధన చేస్తే సులభంగా పొందవచ్చు. పైగా హనుమంతుడు ప్రత్యక్ష దైవం, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష దైవం అనే మాట మనం అంటూ ఉంటాం కానీ అసలు మంత్రశాస్త్రం ప్రత్యక్ష దైవం అని ఇద్దరిని చెప్తోంది. ప్రత్యక్ష దైవం అంటే ఇప్పటికీ ఏదో ఒక రూపంలో తన సాధకుడికి ప్రత్యక్షం అవగలడు. ప్రత్యక్షంగా భూమి యందు సంచరిస్తున్న రూపములు ప్రత్యక్ష దైవం ఇద్దరు అని శాస్త్రం చెప్తున్నది. ఒకటి హనుమంతుడు, రెండవది సుబ్రహ్మణ్య స్వామి. వీరు ఉభయుల్ని ప్రత్యక్ష దైవములు అంటారు. పైగా సుబ్రహ్మణ్య తత్వం హనుమత్తత్వంతో కలుస్తుంది. అదేమిటనేది హనుమంతుడి జనన గాథలో మనకు తెలిసిపోతుంది. అది కొన్ని రహస్య విషయములు ఉన్నాయి. ఒక దేవతాతత్వం మరొక దేవతాతత్వంతో కలిసి కనబడినప్పుడు ఈ దేవత ఉపాసనలో ఆ దేవతకు అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. పైగా హనుమంతుడి తత్వంలో చిత్రం ఏంటంటే శివతత్వం, విష్ణుతత్వం, శక్తితత్వం, గణపతి తత్వం, సుబ్రహ్మణ్య తత్వం, సూర్యతత్వం, 6 తత్వములు కలిసి ఉంటాయి ఆంజనేయ స్వామి వారిలో. చూడండి ఇక్కడ. అందుకే హనుమత్ పూజితశ్చేత్ పూజిత సర్వదేవతా అని పరాశర సంహిత చెప్తున్నది. హనుమంతుడిని పూజిస్తే సర్వదేవతల్ని పూజించినట్లే అని ఎందుకన్నారు? ఊరికినే అనలేదు, అతిశయోక్తి కాదు. మీరు హనుమంతుడి కథ జాగ్రత్తగా వింటే అదే పని చేస్తున్నాం కదా. ప్రతి దేవతా లక్షణం హనుమంతుడిలో కనబడుతుంది. ఆ కోణంతో జాగ్రత్తగా ఏకాగ్రంగా వింటే హనుమాన్ చాలీసాలు హనుమంతుడు ఎలా కనబడతాడు. మొత్తాన్ని తిగులోక ఉజాగర్ అంటే తెలిసింది కదా. స్వామి ముల్లోకాల్లో వ్యాపించిపోయాడు అంటే ముల్లోకాల్లో వ్యాపించి ఉన్న ఏ పరమ చైతన్యం ఉన్నదో పరమేశ్వర చైతన్యం, అదే హనుమంతుడు. అది ఒక అర్థం. రెండవది ఆయన గుణములు కీర్తి ముల్లోకముల్లో వ్యాపించిపోయి దేవతలు అందరూ గానం చేస్తున్నారు. రెండవ అర్థం ప్రధానంగా 12 పురముల్లో ఉన్న కింపురుష లోకము, సాకేతము, మూడవది గంధమాదనము. ఈ 3 చోట్ల ఉన్నాడు గనక తిగులోక ఉజాగర్ అని మనం చెప్పుకుంటున్నాం. ఈ ఒక్క చౌపాయి ఎంతవరకు చెప్పుకున్నాం. దాన్ని ఒక్కసారి నోరారా అనుకుని మళ్ళీ రేపు 6:30కి సమావేశం అవుదాం. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్, జయ కపీస తిగులోక ఉజాగర్. సర్వం శ్రీ హనుమత్ చరణారవిందార్పణమస్తు. జై సీతారామాంజనేయ స్వామినే నమో నమః.